నమస్కారం. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం అనేది ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆ రాజకీయమే దారి తప్పితే, ఆ గాడి తప్పిన రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రస్తుతం కావాల్సింది యువ నాయకులు, యువ ఆలోచనలు. అలాంటి యువ నాయకుల్లో నిజంగానే చిత్తశుద్ధి ఉందా? ఎలాంటి రాజకీయం ప్రస్తుత సమాజంలో నడుస్తోంది? ఒక వారసత్వంగా ముందుకు వెళ్లే కుటుంబాల నుంచి వచ్చిన యువ నాయకులు ఎలాంటి స్ట్రగుల్ పడుతున్నారు? నిజంగా ఈనాటి రాజకీయాల్లో ఇమడగలుగుతున్నారా? ఇవే విషయాల్ని పాల్వాయి శ్రవంతితో మాట్లాడదాం. నాన్నగారు దాదాపుగా 50 సంవత్సరాల పైన రాజకీయంలో ఉన్నారు. 60 సంవత్సరాలండి. 60 సంవత్సరాల పైన. మీరు చూస్తున్న యువ నాయకత్వం ఇవాళ రోజున నిజంగా అంత చిత్తశుద్ధితో ప్రజాస్వామ్యం పట్ల, వ్యవస్థ పట్ల తమ పాత్ర పోషిస్తున్నారా మీకు అనిపిస్తోందా? ఇప్పుడున్న యువ నాయకత్వంలో వాళ్ళలో ఒక దేశం పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ ఒక అంకిత భావం లేదు అని చెప్పలేము. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నది ఎలా అయిపోయిందంటే, ఒక మిగతా వాట్ల ఒక ర్యాట్ రేస్, ఏంటంటే కట్ థ్రోట్ కాంపిటీషన్ లాగా రాజకీయాల్లో నేను ఉన్నానా, నేను అక్కడ నెగ్గానా అన్న మాట తప్పించి నేను అసలు చేసేది ఏంటి అన్న ఆలోచన వచ్చే టైం కూడా లేకుండా ఆ పరుగుల్లో యువ నాయకత్వం కానీ ఇప్పుడు రాజకీయాలు కానీ పరిగెడుతున్నాయి అన్న భావన మాత్రం ఉంది. అంటే రాజకీయం అనేది పరిగెట్టడం కాదు, సమాజాన్ని నిలబెట్టాలి కదా, వ్యవస్థని నడపాలి కదా. రాజకీయం అనేది మీరు చూస్తే 2 విధాలుగా ఉంటుంది. ఒక రాజకీయం ఏంటంటే మీరు అనేది ఈ అంకిత భావంతో చేసే రాజకీయం, నాకు పదవులు ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన్ని నిలబడి పోట్లాడతాను, నేను ఇదే చేసేది అని ఒకప్పుడు గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలు. అదేవిధంగా చాలామంది అలా రాజకీయం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అది కాకుండా రాజకీయం అంటే నేను ఏదో పదవిలోకి వచ్చి నేను 10 మందికి సేవ చేస్తాను, లేకపోతే నాకు రాజకీయాల్లో నాకు ఉన్న స్థానం కేవలం నేను ఒక పదవులు కొన్ని అనుభవిస్తేనే వస్తుంది అనుకునేది ఇంకో దృక్పథం. అలాంటి దృక్పథాలు ఎన్నో ఉంటాయి రాజకీయాల్లో. అవన్నీ దృక్పథాలన్నీ చాలా చాలా రకాలుగా మారుతూ వచ్చాయి, వాళ్ళ అవసరాలకు కానివ్వండి, వాళ్ళ అవకాశవాదాలకు కానివ్వండి. కానీ మీరు ఒక ఏమంటారు అంటే ఒక కన్స్ట్రక్టివ్ రాజకీయపు దృక్పథం ఉన్న కుటుంబం నుంచి పూర్తిగా తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్కే అంకితం చేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారికి వారసురాలిగా మీరు రాజకీయాల్లో అడుగుపెట్టారు. అవునండి. సో నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్న ఆ విలువలు కానివ్వండి, రాజకీయానికి సంబంధించిన ఆ కోణాలు కానివ్వండి, మీరు చూసినవి ఇప్పటి వాటికి కంపేర్ చేస్తే మీరు నేర్చుకున్నవి ఏంటి అసలు ముందు, తర్వాత ఎలా ఉంది? రాజకీయాలు ఓ విధంగా చెప్పాలంటే, ఒక సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, ఒకప్పుడు రాజకీయం ఉంటే మా నాన్నగారు చెప్పినప్పుడు కూడా, ఆయన మొదటిసారి రాజకీయాల్లో ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు కూడా, మీరు వస్తే మా ప్రాంతానికి ఏం చేస్తారు, మీరు ఏంటి మా ప్రాంతంలో చేసే అభివృద్ధి అని అడిగారు. అది కాస్త తర్వాత రాను సరే మా తాలూకాకి ఏం చేస్తున్నారు, మా మండలానికి ఏం చేస్తున్నారు, ఆ తర్వాత మా గ్రామాలకి ఏం చేస్తున్నారు, ఆ తర్వాత మా వీధికి ఏం చేస్తున్నారు, ఆ లాస్ట్ ఫైనల్ ఆయన లైఫ్లో ఆయన ఎక్స్పీరియన్స్ చేసింది నాకేం చేస్తున్నావు. సో ఎక్స్పెక్టేషన్స్ కూడా ప్రజల్లో అలాగే పెరిగిపోయాయి. పెంచింది ఎవరంటారు? పెంచింది అంటే ఇట్స్ ఒక్క మీరు రాజకీయాలను ఒకదాన్ని తప్పు పట్టలేరు. ఇక్కడ సమాజంలో ఒక కైండ్ ఆఫ్ నాది నేను అనే స్వార్థం కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒక రాజకీయవేత్తగా నేను చెప్పొచ్చు, నాన్న దగ్గర చూసని చెప్తున్నాను, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసని చెప్తున్నాను. 99 పనులు చేసి ఒక్క పని చేయకపోతే 99 మర్చిపోయినవి, ఇది ఒక్క పని చేయలేదు అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు ఏమీ మాట్లాడరు, కానీ సమయం వచ్చినప్పుడు వచ్చి ఒక అండగా తోడుగా ఏమీ మాట్లాడకుండా నిలబడే వాళ్ళు ఉంటారు. సో సమాజంలో రకరకాల వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. అది మన బాంధవ్యాల్లో కూడా కనపడుతున్నాయి. మనము మనది అనుకున్న వాళ్ళు వెన్నుపోటు పడడం, అసలు నాకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళు నేనున్నాను అని వచ్చి నిలబడడం, ఇలాంటివన్నీ. ఎందుకంటే మీరు సమాజాన్ని రాజకీయాన్ని 2 వేరువేరుగా చేసి చూడాల్సినంత కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే టోటల్లీ ఒకటిని ఇంకోటి అల్లుకుపోయాయి ఈరోజు. అవును. నాన్నగారు ఎలా ఫీల్ అయ్యేవారు అసలు ఆయనకు సంబంధించిన దాంట్లో? నాన్నగారులో నేను నోటీస్ చేసింది ఒకటండి, అది ఈ కాలం రాజకీయవేత్తల్లో నేను ఎక్కడా నోటీస్ చేయలేదు.
నేను పదవిలో ఉన్నానా లేదా అన్నది కాదు, ప్రజలతోనే నా పయనం అన్న భావన. నేను ఎంతమందికి పనికొచ్చాను, నేను ఎంతమందికి పని చేశాను. నాకు చాలాసార్లు నాకు చిన్నప్పుడు నేను మొట్టమొదటి రాజకీయ అడుగులు వేస్తూ ఉంటే ఆయనతో పాటు, నేనప్పుడు నా వయసు ఎంత 18, 20. సో నేను చాలాసార్లు ఎలా ఉంటుందంటే, నిన్న కాక మొన్న నీకు ఇంత వ్యతిరేకం చేశారు, మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నారు, ఆయన ఈరోజు మళ్ళీ ఇంటికి వచ్చి ఏదో దేహి అనగానే చేస్తున్నారు, మీరు ఇలా ఉన్నారు కాబట్టి మీరు ఏమీ రాజకీయాల్లో అది ముందుకు పోలేదు అన్న కైండ్ ఆఫ్ భావన నాకు ఉండేది. అనేసేదాన్ని కూడా, ఎందుకంటే నాకు ఒక తండ్రి కూతురుతో పాటు ఒకటే ప్రొఫెషన్లో ఉన్నందుకు అదొక భావన. అండ్ ఇంకోటి అన్నిటికంటే ఎక్కువ ఒక స్నేహబంధం మా ఇద్దరిలో చాలా ఎక్కువ ఉండేది. సో నిర్మోహమాటంగా నేను చెప్పేసేదాన్ని. నాన్న అలాగే నిర్మోహమాటంగా, పాప నాకు ఇది నచ్చలేదు అని చెప్పేసాడు. 10 మంది కార్యకర్తల్లో ఉన్నాను అని కూడా చూసేవాళ్ళు కాదు. పాప ఈ పద్ధతి బాగాలేదు అని చెప్పేసేవారు. సో అలా అయితే అక్కడ నేను ఆ టైంలో అనుకునేదాన్ని. అప్పుడు చెప్పేవారు అనమాట, రాజకీయం అంటే కేవలం నీకు ఎవరో ద్రోహం చేశారు, నువ్వు అతనికి ద్రోహం చేయాలి, లేకపోతే నీకు మేలు చేశారని చెప్పి వేరే వాళ్ళకి న్యాయాన్ని తొంగతొక్కేసి ఇంకోరికి ఏదో చెయ్యాలి, అటువంటి భావన ఒక్కసారి వచ్చేసిందంటే ఒక ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. నువ్వు నీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఇది చెయ్యి అని అడిగారు అంటే నువ్వు ఆ స్థాయిలో ఉన్నావని గుర్తుపెట్టుకో. నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు, నువ్వు ఒకరికి మేలు చేయగలుగుతావు, ఒకరికి సహాయం చేయగలుగుతావు కాబట్టి వాళ్ళు నోరిప్పి అడిగారు నేను. సో చేయడం నీ నైతిక ధర్మం. చేస్తావా చేయవా అన్నది వేరు. అదే నాన్నగారు చెప్పింది ఏంటంటే, కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేయవు అనేది ఆయన ఇంటెన్షన్ యాక్చువల్గా. అవునా? సో కక్ష సాధింపు రాజకీయాలను ప్రత్యక్షంగా ఎప్పటి నుంచి చూడడం మొదలుపెట్టారు శ్రవంతి మీరు రాజకీయాల్లోకి వచ్చాక? కక్ష సాధింపు రాజకీయాలు అంటే, అది కక్ష సాధింపు అనేది మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఉంది, లేదు అని మనం చెప్పలేం. అంటే పొలిటికల్లీ కూడా ఒక చిన్న గ్రామ స్థాయిలో, ఒక సర్పంచ్ స్థాయిలో, ఒక వార్డు మెంబర్ స్థాయిలో దగ్గర నుంచి మొదలు పెడితే రాజకీయాల్లో అన్నిటికంటే ఉన్నతంగా ప్రధానమంత్రి పొజిషన్లోనో ఒక మంత్రి పొజిషన్లో కూర్చోవాలనుకుంటే పక్క వాళ్ళను తొక్కేసి పైకి వెళ్ళిపోవడం రాజకీయాల్లో సర్వసాధారణం. అది కానీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు తెలుస్తుంది, అయినా కానీ నేను చేస్తాను అన్నది ఈ లాస్ట్ 15-20 ఏళ్ల నుంచి కాస్త ఎక్కువే కనపడుతోంది. ఓకే, ఎవరేదనుకున్నా నేను వీళ్ళని తీసుకెళ్ళి లోపల పెడతాను, లేకపోతే నేను వీళ్ళకి ఏదో చెయ్యాలి చేస్తాను, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటే మేము రాజకీయంగా ఎదగలేని మేము అక్కడ ఫినిష్ చేసేసేయాలి అన్న కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈ మధ్యలో. ఎందుకంటే కట్ థ్రోట్ నేను ముందు చెప్పాను చూడండి మీకు, ఆ కట్ థ్రోట్ కాంపిటీషన్లోకి వచ్చేసింది. అయితే సంక్షేమ పథకాలు అనేవి ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల చేతుల్లో అస్త్రాలు, ప్రజల్ని మీద ఉపయోగించి బ్రహ్మాస్త్రాలని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళని తమ వైపు తిప్పుకోవడం కోసం. అయితే ఆ పథకాలు అనేవి ఎలాంటి విపరీతమైన రూపాంతరంగా మారాయి, అవి నిజంగా ఇవాళ రోజున వ్యవస్థ సంక్షేమానికి ఉపయోగపడేలాగా ఉన్నాయంటారా? మేనేజ్మెంట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మాస్లోస్ నీడ్ హైరార్కీ థియరీ అని. అది మన కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే రోటీ కపడా మకాన్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఒక ఇండివిజువల్గా చూస్తే ఒక ఓటర్ కానివ్వండి, ఏ దేశంలో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ బేసిక్ నీడ్స్ అవి. రోటీ కపడా మకాన్ అన్నట్టుగా వాళ్ళకి తినడానికి కనీసం ఒక 2 పూట్లకు తిండి ఉందా, కట్టుకోవడానికి బట్ట ఉందా, అంటే కనీసం తలదాల్చుకోవడానికి నీడ ఉందా అన్నది ఒక బేసిక్ కాన్సెప్ట్. అది ఒక్క సైడ్ ఇండివిజువల్గా మీరు ఆలోచిస్తే. ఒక సొసైటీగా ఆలోచిస్తే కావాల్సింది ఏంటి అంటే, మీరు ప్రజలు బాగుపడాలి, సమాజం పెరగాలి, ఎదగాలి అంటే ఒక ఆలోచన సరళి మారాలి. ఆలోచన సరళి మారాలి ఎక్కడ? విద్యాబుద్ధులతో. సో ఎడ్యుకేషన్ అనుకోండి, హెల్త్ అనుకోండి, ఎల్డర్లీ కేర్ అనుకోండి, సేఫ్టీ అనుకోండి, ఇలాంటివి బికమ్ వెరీ ప్రామినెంట్. ఇవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. సో మీరు ఎలాంటి పథకాలు తీసుకొచ్చినా కానీ ప్రైమరీ ఫోకస్ వీటి మీద ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిల్స్ ఈ రోజు వరకు కూడా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా అప్రిషియేట్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్, ఇలాంటివి ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఏం జరుగుతోంది సమాజంలో తెలియాల్సిన అవసరం కూడా, బాధ్యత కూడా చెప్పడం
చెప్పడం బాధ్యత, తెలుసుకోవడం కూడా హక్కు. ఆ రెండు అలాంటివి ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఒక రైతు ఉన్నాడు, రైతుకి మీరు ఏం పెట్టాలి, రైతుకి సహాయం ఎలా ఇస్తారు, కేవలం సబ్సిడీలు ఇన్ని రకాలుగా పెట్టినాము అదని కాకుండా రైతుకి ఇప్పుడు ఎందుకంటే నేను చాలా ఊర్లలో చూశాను రైతు బంధు లాంటి ఒక పథకం ఎంతోమంది జీవితాల్ని, నేను ఆ రోజు కాంగ్రెస్లో ఉండొచ్చు ఈ రైతు బంధు ఇచ్చిన రోజు, కానీ అది లైఫ్లో ఇంపాక్ట్ చేయడం చూసాం. ఎందుకంటే ఒక రైతు అనేవాడి దగ్గర లిక్విడ్ క్యాష్ ఎప్పుడూ ఉండదు. సో కానీ మొదటిసారి అదే ఫీజు రీయింబర్స్మెంటు అలాంటి వాటితో ఏమైంది అంటే పిల్లలు చదువుకోవడం, ఉన్నత విద్యలకు వెళ్ళడం, వీళ్ళకు కూడా కాస్త చెయ్యి ఆడి వాళ్ళకి పిల్లలకి ఏదైనా చేయడం, ఇలాంటివి చాలా డిఫరెన్స్ చేశాయి సమాజంలో. సో ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ సెక్టర్లో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, దట్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్, ఈరోజు కూడా నడుస్తోంది. దాంతోపాటు ఇప్పుడు ఢిల్లీలో అలాంటి ప్లేసెస్లో చూస్తే ప్రైవేట్ ఎడ్యుకేషన్ కంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్స్కి స్కూల్స్ని ఇంప్రూవ్ చేయడం, మొహల్లా క్లినిక్లు లాంటివి తీసుకురావడం, ఇవి ఒక్కొక్క పార్టీ ఇండివిజువల్గా మీరు పార్టీస్ చూస్తే ఏ పార్టీ కానివ్వండి ఏ కోణంలో ప్రజలకి పనిచేసింది అన్నది మీరు చూస్తున్నారు. సో ఇలాంటి పథకాలు ఉన్న దగ్గర ప్రజలకు సంక్షేమం వస్తుంది. అది అయితే మీరు అనేది అంటే ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన విశాలమైన దృక్పథం మంచి ఫలితాలను ఇస్తుంది. అవునండి. అయితే మనము స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిపోయింది. మొదటి రోజున ఏదైతే రోటీ మకాన్ కపడాతో పాటుగా ఆరోగ్యం అన్నాం, విద్య అన్నాం, ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాం. వేటిల్లో అన్నా కూడా ఎందుకంటే రాజకీయ నాయకులు కుప్పలు తప్పలుగా పెరిగిపోయారు, పార్టీలు అసలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి కదా. ఇన్ని పెరిగినా కూడా ప్రతి సమస్య ఇంకా అక్కడే నిలబడిపోవడానికి ఇవాళకి అదే విషయం మాట్లాడడానికి కారణం రాజకీయాలు కాదు సమాజం కానీ దాంట్లో ఒకటి సింపుల్గా ఒక చిన్న మాట చెప్పాలంటే ఒక ఉల్లిపాయ ఉంటుంది కదండి, ఉల్లిపాయని తీస్తారు, ఒక లేయర్ తీసేస్తారు, ఒక పొర తీసేస్తారు, తీసేగానే అయిపోయిందంటే అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. సో సమాజంలో కానీ ఒక సొసైటీకి కానీ ప్రజల సంక్షేమంలో కానివ్వండి, అదేవిధంగా ఒక దేశాన్ని బిల్డ్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఒక దేశం మొత్తం వాళ్ళ స్వయం సాధికారత సాధించాలంటే కూడా ఇటువంటివన్నీ దే ఆర్ నెవర్ ఎండింగ్ ప్రాసెసెస్. అంటే ఒకప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు చాలామంది అన్నారు ఫారిన్ కంపెనీస్ అన్నీ వచ్చేసి ఇక్కడ పెట్టేసి, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, పాకిస్తాన్ వాళ్ళు మొత్తం బయట వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు. ఇండియాలో ఏం చేశారంటే మాకు టెక్నాలజికల్ నోహౌ కావాలి తప్పించి మాకు ఆ కంపెనీలు ఇక్కడికి అక్కర్లేదు, వీ విల్ ట్రై టు బిల్డ్ అవర్ ఓన్, సూది నుంచి ప్లేన్ వరకు మేమే బిల్డ్ చేయాలనుకున్నాము అన్నారు. ఆ టైంలో చూడండి మీరు పెద్ద పెద్ద డ్యాములు, ఇప్పుడు బాక్రానంగల్ చూశారు, నాగార్జున సాగర్ లాంటి డ్యాములు చూశారు, ఇవన్నీ చూశారు. ఇవన్నీ ఏంటి అంటే సాధికారత కోసం స్వయం, అవన్నీ కూడా 6-7 దశాబ్దాల క్రితం అయినాయే తప్పిస్తే కొత్తగా ఎందుకని జరగలేదు. అదే చెప్తున్నాను. మీరు అప్పుడు ఏంటంటే ఒక అరణ్యాన్ని మీరు క్లియర్ చేయాలంటే మొట్టమొదలు కొట్టిన చెట్లు మీకు తొందరగా కనపడతాయి. ఓకే, కానీ ఆ తర్వాత మీరు దారి వేసుకుంటా వెళ్ళినప్పుడు చూడండి ఐఐటీస్ ఐఐఎంస్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఏవేవో యాడ్ చేసుకుంటా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీ కాంట్రిబ్యూషన్ ఏదో ఒకటి కొంచెం ఉంది, లేకుండా ఏమీ లేదు. సో సమాజంలో కూడా ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఐటీ రెవల్యూషన్ వచ్చింది రాజీవ్ గాంధీ గారి పీరియడ్లో. ఆ ఐటీ రెవల్యూషన్ అసలు టెలికాంలు, అప్పుడు ఫోన్లు, మొబైల్ ఫోన్లు, లేకపోతే కంప్యూటర్లు ఇలా వచ్చేసి ఇంటర్నెట్లు రావడం, ఇవన్నీ అసలు ఊహకందనివి. మాకు ఈ చిన్నప్పుడు ఏంటంటే ఒకప్పుడు చెప్తే ఆ మాయాబజార్ సినిమా చిన్నప్పుడు మేము చూసినప్పుడు అదేదో పెట్టె తెరిగానే ఎవరో కనపడ్డారు, పాటలు పాడుకున్నారు ఇవన్నీ అని ఆ విచిత్రాన్ని చూపించారు, పుష్పక విమానాలు చూపించారంటే అవన్నీ రియల్ లైఫ్లో జరిగాయి. సొసైటీ సోషల్ ఇట్ హ్యాస్ బీన్ అ కాన్స్టెంట్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్. సో అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే ఇది జరిగిందా ఇది జరగలేదా అంటే ఒక పాయింట్ వరకు డెవలప్మెంట్ చాలా ర్యాపిడ్గా మీకు కనపడుతుంది. ఆ తర్వాత ఎందుకంటే మీరు అక్కడేమవుతుందంటే అక్కడి నుంచి కొన్ని బ్రేక్స్ పడడం మొదలవుతాయి. ఎందుకంటే మీకు అప్పుడు యాక్చువల్ సిచ్యువేషన్స్, ఒక కైండ్ ఆఫ్ ఇబ్బందులు, అంటే కొన్ని అంగీకారం, కొన్ని తిరస్కారం లాంటివి, లేకపోతే కొన్ని చేసిన దానివల్ల నష్టం ఎక్కువ లాభం తక్కువ కనపడేవి, అవన్నీ ఏంటంటే ఇట్స్ అ కాన్స్టెంట్ రివ్యూ ప్రాసెస్. అవును, అది చేసుకొని ఏ ప్రభుత్వాలు అయితే దాన్ని అదే ఇక్కడ తప్పు జరిగింది దాన్ని మేము సరిదిద్దుకున్నాము, అరే ఇలా చేసాము, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, సరే అంగీకరించడానికి రెడీగా ఉన్నాము,
ఓకే దీనికి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంటి, ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి అని ఏ ప్రభుత్వాలు ప్రోయాక్టివ్గా ఆలోచించాయో అక్కడ డెవలప్మెంట్ మీరు చూసారు. ఓకే మా, ఆ డెవలప్మెంట్ జరిగింది, బాగానే ఉంది. ఆ డెవలప్మెంట్ చేసిన వాళ్ళు తర్వాత అధికారంలోకి రాకపోతే అక్కడే ఆగిపోతుంది. అంటే దాన్ని కంటిన్యూ చేసే పరంపర, ఒక రకమైన సంప్రదాయం రాజకీయ నాయకుల్లో ఎందుకు రాలేదని అంటారు? ఇది ప్రజలకు క్షేమం కలిగించేది. మీరు మీరు అన్నిట్లో అలా అనుకోవడానికి లేదండి. ఓకే, కొన్ని స్కీమ్స్ దగ్గరికి వచ్చే కల్లా చేశారు ఎలాంటివి ఏ అంటారు? ప్రభుత్వం అయినా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ చూద్దాం. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పెట్టారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అనగానే మీకు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. అలా అని చెప్పి ఇప్పుడు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీని తీసేయలేదు, ఫీజు రీయింబర్స్మెంట్ని తీసేయలేదు, ఇలాంటివి తీసేయలేదు. సో అదేవిధంగా మీకు కాన్స్టెంట్గా వచ్చే తర్వాత ప్రభుత్వాలు ఏవైతే ప్రజల పక్షాన పనిచేస్తున్న స్కీమ్స్ ఉన్నాయో వాటిని టచ్ చేయకుండా వదిలేస్తున్నారు. కావాలంటే వాటికి కొత్త సీసా, కొత్త మేకప్ వేసేసి కొత్త పేర్లతో మీ ముందు తీసుకొస్తున్నారు. తమదంటూ ఒక ముద్ర, తమ పేరు రావాలి అని ప్రయత్నం చేస్తున్నారు, కాదనట్లేదు. అలాంటి పనులు చేస్తున్నారు. కానీ టోటల్లీ ఒక ప్రజల్లోకి వెళ్ళిపోయిన పథకాన్ని టోటలీ తీసేయాలి అంటే ఉద్దేశం ఏంటి శ్రవంతి? అంటే నా పేరు పెట్టుకుంటే తప్ప ప్రజల్లో ముద్ర పడదు, నా పాలనని గుర్తు పెట్టుకోను అనే అంత ఇన్సెక్యూరిటీ ఎందుకు? ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే నిండుకుండ తొనకదు అంటారు. సో రాజకీయాల్లో నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అన్న క్లారిటీ ఉండి, నేను చేసేది ఇది, అంటే నా సిద్ధాంతాలు ఇవి, నా ఐడియాలజీ ఇది, నేను నా జీవితంలో కనీసం ఇంతమందికి ఒక మార్పు తెచ్చాను, ఇంత చేశాను అన్న భావన ఉండి రాజకీయం చేస్తే ఒక సింపుల్ సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, అ ట్రూ లీడర్ మేక్స్ లీడర్స్. ఓకే, నాయకుడు ఇంకొంతమంది నాయకులు తయారు చేయాలి. నాయకుడు, ప్రజానాయకుడు, నాయకుడు అనేవాళ్ళు నాయకుల్ని తయారు చేస్తారు. కానీ మిగతా వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే ఒక లోకల్ లీడర్షిప్లో నేను ఫాలోవర్స్ని తయారు చేసుకుంటాను అంటే నాకు సమాధానం చెప్పేవాడు నాకు వద్దు. అదేదో చిన్నప్పుడు ఒక కథ ఉండే చూడండి, ఒక రాజు యుద్ధానికి వెళ్తే అమ్మో వీడెవడో మోసం చేస్తాడని చెప్పి వెనకాలంతా కుక్కల్ని పెట్టుకున్నాడంట. సైన్యానికి ఏమైంది, బిస్కెట్లో మాంసం వేసే కల్లా మొత్తం కుక్కలు పోయే రాజు ఒక్కడు మిగిలాడు. ఇప్పుడు వాస్తవంగా కూడా రాజకీయాల్లో, సారీ నేను ఎవరిని ఇన్సల్ట్ చేయట్లేదు ఇక్కడ, వెరీ ట్రూ పాయింట్ మాట్లాడారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఈరోజు ఏంటంటే మీరు ఒక లీడర్ని తయారు చేశాడు అంటే ఆ లీడర్ ఒక ఆలోచనని మీతో షేర్ చేసుకున్నప్పుడు మీరు వాళ్ళు చెప్పేది రైటా రాంగా అని విని వాళ్ళ దాంట్లో కరెక్ట్ పాయింట్స్ని తీసుకొని దాన్ని మీరు వాడుకుంటే మీరు బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది, ఒక లీడర్గా ఇంకా మీరు ఎదుగుతారు. ఎగ్జాక్ట్లీ శ్రవంతి, ఒక లీడర్గా ఎదగడానికి ఎవరికైనా కూడా ఒక బేస్ పాయింట్ కావాలి. యాక్చువల్గా మామూలు వాళ్ళకి అయితే శ్రవంతి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఒక న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. మీరు ఎంచుకున్న దాంట్లో లా అండ్ డ్యూయల్ మేనేజ్మెంట్ కూడా ఉన్న తీసుకున్నారు. తీసుకోవడంతో పాటుగా మీకు ప్రతిరోజు కూడా మీరు పుట్టిన దగ్గర నుంచి ఒక లెసనే సమాజానికి సంబంధించింది, వాళ్ళ కోణాలు, ప్రజా కోణాలు కానివ్వండి, రాజకీయానికి సంబంధించిన పాలసీ మేకింగ్ కానివ్వండి, ఎలా ఆలోచిస్తే ప్రజలకు మేలు కలుగుతుంది, రాజకీయపు ఎత్తుగళ్ళు కానీ ఇవన్నీ చూస్తూ వచ్చారు. ఓకే, సో నాన్నగారి ఇమేజ్ మీ రాజకీయ ఎదుగుదలకి దోహదపడిందా లేకపోతే బ్రేక్ అయిందా? ఖచ్చితంగా దోహదపడింది. రాజకీయాల్లో శత్రుత్వాలు చేసుకుంటారు, ఆ శత్రుత్వాన్ని చాలామంది మర్చిపోకుండా తనవారు దూరం మరుగున పడేయాలనుకుంటారు. లేకపోతే నాన్నగారు ఉన్నప్పుడే ఆయన కాదు ఆయన తరఫున వారసులు ఎవరు రాకూడదు అని ప్రయత్నాలు చేసిన నాయకులు కూడా ఉన్నారు. కానీ ఒకటే మాట నాన్నగారు నేర్పింది, నేను ఈ రోజు వరకు కూడా నేర్చుకుంది ఏంటంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు నిలబడతావు. నీకు 24 గంటలు ఎవరు చేపట్టుకుని నడిపించరు, కానీ నువ్వు అన్నదానివి నీకు ఇట్స్ అ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్. నీ మీద నీకు నమ్మకం పెట్టుకొని నేను ఇది చేయగలుగుతాను అన్న ధైర్యంతో ఒక అడుగు ముందుకేసావంటే ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావు అన్న ఫీలింగ్ క్రియేట్ చేశారు ఆయన. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను చూస్తూ ఉన్నాను, నాకు అర్థమైన రాజకీయాల్లో నాతో పాటు సమకాలీనంగా వచ్చిన చాలామంది రాజకీయ నాయకుల పిల్లలు విరక్తి వైరాగ్యంతో వెళ్ళిపోయారు. రాజకీయం అంటేనే వైరాగ్యం, విరక్తి వచ్చేసింది. అబ్బా ఇది వద్దు, ఇప్పుడు ఈ రాజకీయాలు అక్కర్లేదు అని.
అందులో నా ఆడపిల్లగా ఒక మహిళగా మీరు కానీ ముందుకెళ్ళడం సాధ్యమేనా? నాకు నాన్న నేర్పించింది ఏంటి అంటే, నీకు నమ్మకం ఉంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. ఓకే. ఆయన నేర్పించింది మిగతా వాళ్ళందరూ అన్నారు, అబ్బా ఆయన బతుకున్నప్పుడే నేను ఏదో ఒక పదవిలో కూర్చోబెట్టి ఉంటే ఈరోజు నీకు ఇబ్బంది ఉండేది కాదు అని. నేను అదే అడగబోతున్నాను శ్రవంతి. ఏంటి అంటే మీకు మునుగోడు అనేది ఒక పెట్టని కోట. అక్కడ ప్రజల గుండెల్లో మీ కుటుంబం అంటే ఒక సుస్థిరమైన స్థానం, అభిమానం. అటువంటి చోట ఒక న్యాయవాదిగా న్యాయవాది వృత్తిలో న్యాయం కోసం పోరాడే మీరు రాజకీయాల్లో మీకంటూ ఒక న్యాయం జరిగిందని భావిస్తున్నారా? రాజకీయంలో న్యాయం ఎవరు చేయరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే డాగ్ ఈట్ డాగ్ వరల్డ్. ఇది దీంట్లో రాజకీయాల్లో ఎవరు అమ్మ తల్లి నువ్వు చాలా మంచిదానివి రా కూర్చో, నీకు ఈ కుర్చీ తూర్చిపెట్టాను వచ్చి కూర్చో అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. నిరంతరం ఎవరి శ్రమ వాళ్ళదే అంటారు. అది ఖచ్చితంగా ఉంటుంది. అంటే నాన్న ఇమేజ్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. ఆయన ఇమేజ్, ఆయన పేరు, ఆయన గౌరవం ఉంది కాబట్టి ఈరోజు సమాజంలో ఇంకా కూడా నేను ఆ గౌరవాన్ని దక్కించుకోగలిగానన్న భావన నాకుంది. ఇంకోటి ఎందుకంటే ఒక పెద్ద ఆయన కూతురు, అరే ఆ పెద్ద ఆయన కూతురువి అనగానే ఆ గొంతులో వచ్చే అభిమానం అది పులకింత తెస్తుంది. కానీ సరే అది ఓటుగా మారిందా అంటే అది ఇంకో విషయం, అది రాజకీయంలో ఇంకో కోణంలో చూడాలి. కానీ నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఇప్పుడు రాజకీయాల్లో మీకు ఎవరో వచ్చి పెద్దపీట ఇస్తారు, కూర్చోబెడతారు, మీ వల్ల ఎవరికన్నా లాభం జరుగుతుందంటే రాజకీయాల్లో మీకు ఆ స్థానం దక్కుతుంది. అవును. మీరు అన్నవాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతారు అన్న నమ్మకం ప్రజల్లో ఉన్నా ఆఖరికి ఇప్పుడు నేను చెప్పాను కదండి ఒక స్వార్థం నాకేం వస్తుంది అని. ఎగ్జాక్ట్లీ. సో మా పక్షాన్ని నిలబడతారు, పోరాడతారు. నాకు ఎందుకంటే మన బై ఎలక్షన్ తర్వాత జరిగింది అదే. అమ్మ మీరు లాంటి వాళ్ళు గెలుచుంటే అంటారు. మళ్ళీ ఓటేసే దగ్గర ఏమైంది అంటే ఏం చేస్తామమ్మ బై ఎలక్షనే కదా, ఇన్ని పైసలు ఇచ్చిండ్రు పక్క పార్టీ వాళ్ళు, వేయాలి కదా ఓటు, వేసినాం. ఏం కాదమ్మా మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎంబడి మేము ఉన్నాం, వచ్చేసరి మేము ఓటేస్తాం. అంటే శ్రవంతి నాన్నగారు పెంచుకున్న ఈ ఇమేజ్ అయితే ఉందో అంటే మంచితనపు ఇమేజ్, అంటే ప్రజానాయకుడిగా ఆయన పెంచుకున్న ఇమేజ్ అయితే ఉందో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా మీదంటూ ఒక ముద్ర వేయడానికో లేకపోతే రాజకీయాన్ని మార్చి మీరు అంటే ఒక డైనమిక్ లీడర్గా ఉన్న మీరు అంటే యంగ్స్టర్గా ఉన్న మీరు ఆ ఎత్తుగళ్ళకి కొత్త తరపు ఎత్తుగళ్ళు వేయడానికి నాన్నగారి ఇమేజ్ ఏమైనా అడ్డంకి అయిందా మీకు? అది కొన్ని విషయాల్లో చెప్పాలంటే కొన్ని సిద్ధాంతాలు నూరి పోసేసిన తర్వాత వాటిని అంత ఈజీగా వదిలిపెట్టలేం. దాంట్లో ఆత్మాభిమానము, గౌరవము, ఒక గుర్తింపు అన్నవి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఎవరికైనా. ఇది ఒక రాజకీయాల్లో కాదు, ప్రతి దగ్గర. కానీ ఎక్కడైతే గుర్తింపు లేని స్థానంలో లేకపోతే మిమ్మల్ని కావాలి అని చెప్పి మరుగున పడేయాల్సిన స్థానంలో మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని స్థానంలో నిలబడడం అనవసరం. దాదాపుగా 20-30 ఏళ్ల పాటు మీరు అసలు ఒక స్థానం కాదు, ఒక పదవి కాదు, ఏదీ లేదు, కానీ పోరాడుతూనే ఉన్నారు, ప్రజాపక్షాన చేస్తూనే ఉన్నారు. ప్రజలు గుర్తించట్లేదు, అధిష్టానాలు గుర్తించట్లేదు, ఏది గుర్తించట్లేదు. మీకు అనిపించలేదు రాజకీయం అంటే విరక్తి అని కాదు, లేదు అంటే అసలు నాకు ఒక అధికారం కావాలి అనే ఒక కసి కానీ రాలేదా? కసి అన్నది లేకపోతే ఈ రోజు వరకు నేను రాజకీయాల్లో ఉండేదాన్నే కాదు. అంటే అధికారం అనేది అదో డిఫరెంట్ కసి. అధికారం అంటే చూడండి 2014లో నాకు టికెట్ ఇవ్వలేదు. నేను ఆ రోజు నేను నిరూపించుకోవాలనుకున్నాను. నేను అంటే ఏదో ఆయన పెద్ద ఆయన కూతురు కదా, సరే తేలిగ్గా తీసేయచ్చు అనుకొని మీరు అనుకున్నారు కదా, నేనేంటో చూపిస్తానని 14లో రంగంలోకి దిగాను. ఇండిపెండెంట్గా నిలబడ్డాను. సరే గెలవకపోయినా రెండో స్థానము ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్న లీడర్లా ఉన్నాను. 14 తర్వాత 19లో మళ్ళా నాకు అప్పుడు టికెట్ ఇవ్వలేదు. అప్పుడు ఇవ్వకుండా రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చారు. సరే ఆ రోజు కూడా నాకు ఏంటంటే అప్పుడే మనం ఎందుకు నేను ప్రతిదాన్ని ఇట్లా పోరాడినట్టు ఇదంతా చేసినట్టు నేను ఎందుకు ఉండాలి అన్నట్టుగా. మీ పక్షాన సోనియా గాంధీ గారు ముందుకొచ్చి మీకోసం ప్రపోజ్ చేసిన సందర్భాలు కూడా పాపం చేశారండి. ఆ విషయంలో నేను వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టలేదు. కానీ ఏంటంటే ఇక్కడ వచ్చేకల్లా ఇక్కడ సమీకరణలు, ఇక్కడ లోకల్ లీడర్షిప్తో వాళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకే అవుతారు. అండ్ నేను మాట్లాడే టైంలో 2014లో నాన్నగారు సిట్టింగ్ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, ఆ టైంలో రాలేదు. ఎందుకంటే నాన్నగారు ఏ రోజు కూడా ఆయన అలా వెళ్ళి నాకు అని అడిగే ఇంకోరి కోసం అయితే ఎంతైనా పోరాడతారు అలా. ఆ తర్వాత 2019లో నాన్నగారు 17లో చనిపోవడం, 19లో సరే నాకే టికెట్ వస్తుంది అనుకున్న టైంలో లాస్ట్ మినిట్లో మారిపోయి ఆయనకి ఇవ్వడం,
జరిగాయి. ఆ రోజు నాకేంటంటే నాన్నగారు చనిపోగానే నేను కూడా మెంటల్లీ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. మార్పు అనేది అసలు నాకు ఊహలో రాలేదు, ఏ రోజు రాలేదు. సో ఆ రోజు నేను మారాలి అనుకోలేదు. సరే పార్టీ బాగుపడితే రేపు ఏదో మనకు అవకాశం రాకపోతుందా అనుకున్నాం. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, ఇప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, ఆ తర్వాత వితిన్ కాంగ్రెస్లో కొన్ని మార్పులు చేర్పులు ఇవన్నీ అంటే రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్స్కి ముందు మా ఆడపడుచు మా ఇది అని ఒక రకంగా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఒక స్పీచ్ని ఇచ్చి మిమ్మల్ని మా ఇంటి ఆడపడుచు అని చెప్పి చాలా ఇదిగా పరిచయం చేస్తూ మునుగోడులో మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు మీకున్న అంతరంగంలో ఏమనిపించింది? నిజంగా ఈ నిలబెట్టేస్తున్నారు, నన్ను తీసుకెళ్ళి గెలిపిస్తున్నారు అని అనిపించిందా? ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా ఒక స్థానం సంపాదించుకోలేకపోయారు అప్పటి వరకు కూడా. ఇప్పుడు 2019లో నాకు టికెట్ వచ్చింటే అసలు ఇబ్బంది ఉండేది కాదు. ఆ తర్వాత ఆయనకి ఇచ్చారు, మేమందరం కూడా పనిచేసాం, గెలిపించాం. మళ్ళీ ఆయన్నే 22లో లేదు కాంగ్రెస్ పార్టీ మునిగే పడవా అనేసి ఆయన వెళ్ళిపోయారు బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు జరిగింది ఏంటి? అసలు నేను తప్పించి ఇంకో అభ్యర్థి లేడు. తెరపైన ఎవరికి తెలిసిన అభ్యర్థి లేరు. ఆ టైంలో నేను టికెట్ కోసం పోరాడాల్సి వస్తుంది అనుకున్న భావన కూడా నాకు లేదు. సో అప్పుడు నాకు తెలుసు, అయినా కానీ ఇప్పుడు 2 అధికార పార్టీల మధ్యలో పోటీ చేస్తున్నాను, 2 దిక్కులా డబ్బు పెడతారు. ఆ డబ్బు అన్న కోణంలో అధికారంలో లేని పార్టీ ఎంతవరకు స్పాన్సర్ చేస్తుంది? అప్పటికే కొన్ని 5 బై ఎలక్షన్లు అయ్యాయి. జానారెడ్డి గారు లాంటి పెద్దవాళ్ళు, పద్మావతి గారు లాంటి వాళ్ళు కూడా ఆ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళే బై ఎలక్షన్లో. సో అది రూలింగ్ పార్టీ కాకుండా అదర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పుడు గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అసలు నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఈ టికెట్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ టైంలో నేను చెప్పింది ఒకటి, ఇది నా స్థానం. నేను ఇన్నేళ్ళు రాజకీయం చేసిన తర్వాత నేను అన్నదాన్ని, నాకు వచ్చే స్థానాన్ని ప్రతిసారి నేనేదో త్యాగమూర్తిని అన్నట్టుగా త్యాగం చేయాల్సిన అవసరం నాకు లేదు అని నేను ఆ రోజు చేసింది కూడా. ఇక్కడ ఎవరితో నేను తగాదా పెట్టుకోవాలి, పోట్లాట పెట్టుకోవాలన్న ఉద్దేశంతో కాకుండా అదే సోనియా గాంధీ గారికి, అదే రాహుల్ గాంధీ గారికి, వాళ్ళందరికీ నేను ఉత్తరాలు రాశాను, చెప్పాను. ఇదేనా అండి మీరు చేసే న్యాయం? నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా టికెట్ ఇవ్వలేదు. ఈరోజు బై ఎలక్షన్ వచ్చి నేను అన్న ఒక వ్యక్తిని ఉన్నప్పుడు, అందరికీ తెలిసిన వ్యక్తి, అసలు ఇంకో వ్యక్తి అసలు పోటీలోకి వస్తాడు రానన్న టైంలో రాజకీయంతో సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి పెట్టి నాకు వాళ్ళే పోటీ అన్న లెవెల్లో మీరు తీసుకొచ్చారు అంటే నేను తప్పు ప్లేస్లో ఉన్నానా, లేకపోతే రాజకీయాలే ఆ లెవెల్కి వచ్చేసాయా అన్నది నాకు అర్థం కాలేదని నేను చాలా సమాధానం నాకు బీఫామ్ చేతికి వచ్చింది. ఓకే, కానీ బీఫాము నిజంగా చిత్తశుద్ధితోనే వచ్చిందా, లేకపోతే కంటితృప్తి చర్యగా వచ్చింది అనిపించిందా తర్వాత ఫలితాలను చూసినప్పుడు? ఫలితాలు ఏముంటాయి అన్నదాన్ని నేను ఆ రోజు ఆలోచించలేదు. నాకు తెలుసు గెలవమేమో అని కాదు, గెలుపు చాలా దూరం అని తెలిసి కూడా ఇది నా హక్కు, నా సీట్, నా ప్రజల కోసం నేను పోరాడుతున్నాను, ప్రజల పక్షం పోరాడుతున్నాను, నేను చేయాల్సిందే ఇది. నాన్నగారు ఇన్నేళ్లు చేసిన రాజకీయానికి ఆయన వారసురాలుగా తీర్చిదిద్దినందుకు నేనేంటో ఈరోజు నిరూపించాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి అన్న భావంతో వెళ్ళాను. నేను వాస్తవంగా చెప్పాలంటే తర్వాత జరిగిన సర్వేల్లో చాలా వరకు చెప్తే అభ్యర్థిగా అందరికంటే బెస్ట్ అభ్యర్థి ఎవరు అంటే పాల్వాయి స్రవంతి. సంక్షేమ పథకాలకి మూలం ఆర్జీలు కాంగ్రెస్ పార్టీ, జనతా పథకాలని అవని కానీ ఎప్పటి నుంచో. సో వాటన్నిటినీ కూడా నాన్నగారి సిద్ధాంతాల ద్వారా, నాన్నగారి ఆలోచనల ద్వారా మీకు కూడా అర్థమై ఉంటుంది. ఒక ఎడ్యుకేటెడ్గా ఈ తరం నాయకురాలుగా సంక్షేమ పథకాలు అనేవి ప్రజల కోసం రూపొందించినవి, అవినీతిమయం అని చెప్పనే బ్లేమ్స్, అవి అవినీతిమయం అనే స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు. అంటే పథకాలు అవుతున్నాయి, జనాల దగ్గరికి చేరట్లేదు. అది మీరు రేషన్ బియ్యం అయి ఉండొచ్చు కానీ అవి కానివ్వండి, వేరే అన్నీ కూడా మళ్ళీ ఇన్ని 100 బస్తాలు పట్టుబడి అనే వార్తల్ని మనం చూస్తున్నాం. మరి వెళ్ళాల్సిన వాళ్ళకి ఎందుకు వెళ్ళట్లేదు, దాని లోపం ఏంటి అనేది ఒక దృక్కోణం. నెక్స్ట్, ప్రాజెక్టులు కడితే లక్షల కోట్ల నాయకులు తిన్నారు అనేది పెద్ద పెద్ద ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటప్పుడు ప్రజల్లో ఆ రకమైన విశ్వాసం నాయకుల మీద ఎలా వస్తుంది? ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు? రాజకీయాల్లో అవినీతి జరుగుతోంది అన్నది ఒక, నిజంగా చెప్పాలంటే మామూలుగా ఉన్న ప్రజల్ని మీరు ఎవరు కదిలించినా కానీ ఒక రాజకీయవేత్త అనగానే వాళ్ళు అవినీతి చేయకుండా ఉంటారా అన్న భావన ఆల్రెడీ ప్రజల్లో వచ్చేసింది.
నాకు ఎంతోమంది చెప్తారు, నీలాంటిది ఆ రాజకీయాల్లో పోయి ఏం చేస్తుంది అనుకో నువ్వు పోతున్నావు, నీకు ఎందుకు ఆ రాజకీయాలు, ఇంకేదైనా చేయొచ్చు కదా. అది ఒక కైండ్ ఆఫ్ పర్సెప్షన్ బిల్డ్ అయిపోయింది. దానికి మీరు కానీ నేను కానీ ఈరోజు ఎవరో ఒక్కరు వచ్చేసి మొత్తం తుడిచేస్తారు, ఒక్కరు ఏదో నేను నీతిమంతుని అనగానే మొత్తం అయిపోతుంది అని కాదు. సో దాంట్లో కూడా ఎన్నో రకాల అవినీతులు ఉన్నాయి, ఎన్నో తరహాలుగా అవినీతులు జరుగుతూనే ఉన్నాయి. సంక్షేమ పథకాల దగ్గరికి వచ్చేకల్లా ఇప్పుడు మీరు అన్నట్టు రేషన్ బియ్యం అన్నది చాలా చిన్నది, కానీ ఆ చిన్నది కూడా అంటే, వ్యవస్థాగత నేను లోపాలేగా. చెప్తున్నాను, మీరు అవినీతిలో మీరు చూస్తే రేషన్ బియ్యం అనేది చాలా చిన్నది. సో ఎన్నో రకాల పథకాల్లో ఇప్పుడు నేను ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊరికి వెళ్తాం, ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో చాలామంది వచ్చేసి వృద్ధాప్య పెన్షన్ల గురించి మాట్లాడతారు. 65 ఏళ్ళు నిండింది వృద్ధాప్య పెన్షన్ రాదని. ఎవరు వస్తారు, ఆయనకి 55 ఏళ్ళ ఉన్నాయి కాబట్టి ఆయన ఆ పార్టీ లీడర్ అని చెప్పి ఆయనకు వచ్చింది. మాకు 70 ఏళ్ళు ఉన్నా కానీ ఆధార్లో మాకు కనపడుతున్నా, మేము పండు ముసలి వాళ్ళ కనపడుతున్నా కానీ రావట్లేదు అని. సో ఆ చిన్న స్థాయి నుంచి అవినీతి తీసుకుంటే పెద్ద పెద్ద కాంట్రాక్టులు కట్టినప్పుడు, లేకపోతే ఇప్పుడు కుంభకోణాలు బయటికి తీస్తూనే ఉన్నారు, ఈ స్కాములని ఆ స్కాములని. వాటికి ఒక పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ప్రతి పార్టీ ప్రతి దేశంలో ప్రతి నలుమూలలా ఒక ప్రభుత్వం చేసిన దాన్ని ఇంకో ప్రభుత్వాలు తీయడాలు, ఇంకో ప్రభుత్వం చేసింది ఇంకో ప్రభుత్వాలు తీయడాలు, ఇవన్నీ అవినీతి జరుగుతుంది అని. కానీ ఇప్పుడు ఒక పాయింట్ ఎలా వచ్చిందంటే ప్రజల్లో కూడా, ఎందుకంటే కామన్గా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సో కాల్డ్ ఐటీ ప్రొఫెషనల్స్తో కానీ, ఎడ్యుకేటెడ్ పీపుల్తో కానీ, లేకపోతే మామూలుగా ఒక ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు కూడా ప్రజల్లో కూడా ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే, తింటే తిన్నారమ్మా, తిన్నారు కానీ సరే మీరు వచ్చిన 100 రూపాయల్లో సరే 30 రూపాయలు తినండి, 40 రూపాయలు తినండి, మిగతా పని అయితే మాకు చేయండి అంటే ఒక కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్. అది నాకు చాలా ఒక విధంగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది. మీరు ఎందుకంటే కరప్షన్ని మీరే యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు దాన్ని ఇంకా చేసుకోని చెప్పండి. అంటే అది గత్యంతరం లేని పరిస్థితి అవ్వాలి కదా శ్రవంతి. యాక్చువల్గా ఎంత కొంత మాకు ఇస్తారు కదా అని ఒక ఆశ ఉండాలిగా. ఇప్పుడు నా ఎగ్జాంపుల్, నేను బయట వాళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళట్లేదు. నా దగ్గర కార్యకర్తలే ఉన్నారు, మా లీడర్లే ఉన్నారు. కూర్చొని మాట్లాడినప్పుడు చెప్తారు, ఇగో మేడం, ఇక మీరు సార్ చేసినటువంటి రాజకీయాలు చేయొద్దు, అది మారిపోయింది, కావాలంటే సంపాదించు పెట్టు. దేనికి పెట్టాలి అంటే ఇప్పుడు ఆర్థికంగా ఒక కార్యకర్త చితకబడి ఉన్నాడు, లేకపోతే ఎవరో చనిపోయారు, వాళ్ళకి ఇబ్బంది ఉంది, లేకపోతే ఎవరో కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నారు, అనారోగ్యంగా ఉన్నారు, ఇవన్నీ యాజ్ ఎ లీడర్ మనం చేయగలిగింది మనం వాళ్ళకి చెయ్యాలి అన్న తపన. అక్కడి నుంచి ఇప్పుడు అది ఎలా అయిపోయిందంటే ఫోన్ చేస్తారు నాకు చాలామంది. అంటే నేను కాదు, ఇది కామన్ అక్రాస్ ఆల్. నేను అనేది తప్పు పట్టే వాళ్ళు కూడా ఉంటారు, అట్లా ఎట్లా మాట్లాడతావు అని. కానీ కామన్గా ఆల్ పొలిటికల్ లీడర్స్, నేను చెప్పేది కేవలం ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో ఉన్న లీడర్ గురించి కాదు, ఒక మండల స్థాయిలో ఉన్న లీడర్ కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫోన్ చేస్తారు, మా నాయనమ్మ చనిపోయింది అంటే సరే మీరు రండి, మీరు వస్తే నాకు గౌరవం వస్తుంది, ఒక్క కోణం. రెండోది ఏంటంటే మా నాయనమ్మ చచ్చిపోయింది, నేను పని చేయలేదా, మా నాయనమ్మ చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చి నాకు పైసలు 5,000 ఇస్తావా, 10,000 ఇస్తావా. అరే నీకు ఎవరో ఇంట్లో ఇబ్బందిగా, అన్ని విధాలుగా నువ్వు బాగానే ఉన్నావు, ఆర్థికంగా అన్నీ ఉన్నావు, లేని వాడికి ఇప్పించు, లేదు వాడికి ఇచ్చావు కదా నాకెందుకు ఇవ్వవు అంటే వాడికి గంజికి కూడా లేదు, కనీసం ఆ రోజు చనిపోయాడు అంటే దహన సంస్కారాల్లో కూడా డబ్బులు లేవంటే వెళ్ళి ఇచ్చొస్తాం. ఆ స్థాయి నుంచి డిమాండ్గా నాకు కావాలి, నాకు ఇవ్వాల్సిందే. అది వాళ్ళని తప్పు పట్టాలా, లేకపోతే ఆ వ్యవస్థను మనం తయారు చేసామా, అంటే మనం తయారు చేసిన భూతమే వచ్చి మన మొహంలో వెక్కిరిస్తుందా. చైతన్యం అనేది సరైన విధంగా వెళ్ళిందంటారా? ఇది చైతన్యం నేను చైతన్యం వేరు. చైతన్యం ఎక్కడ అంటే ఒక కార్యకర్త ఈరోజు వచ్చి నన్ను అడిగాడు అనుకో, నేను ఇన్ని రోజులు పార్టీకి పని చేయలేదా, ఇన్ని రోజులు ఇది చేయలేదా, అవకాశం వచ్చినప్పుడు నాకు బీఫామ్ ఎందుకు ఇవ్వట్లేదు, లేకపోతే నాకు ఈ పదవికి నాకు అర్హత లేదా, నాకు ఇవ్వట్లేదు అన్నది చైతన్యం. నాకు ఎందుకు ఇవ్వరు అని అడిగారు, చైతన్యం. లేకపోతే ఇక్కడ జరగాల్సింది ఇది మేడం, మీరు ఇది ప్రామిస్ చేశారు, ఈ పని చేయలేదు అని అడిగారు, చైతన్యం. ఇది చైతన్యం అని నేను అన్నే. నాకు ఎవరో చనిపోయారు, నువ్వు వచ్చి డబ్బులు ఇవ్వు, ఇది ఇవ్వు. ఎందుకు? ఒక నాయకురాలన్న వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల పక్షాన పనిచేయాలి. అదే నువ్వు వచ్చి నాకు ఈ పథకం రాలేదు, నువ్వు రా నాతో పాటు కలెక్టర్ దగ్గరికి రా,
లేకపోతే నా దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి పని చేసి పెట్టి నాకు అని అడిగితే ఎస్, చైతన్యం అంగీకరిస్తాను. ఒక నాయకుడిని నువ్వు ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. కానీ ఈరోజు ఉన్న సిస్టమ్ కూడా ఎలా తయారైందంటే, నాన్నగారు ఎంపీగా ఉన్నారు, రాజ్యసభ ఎంపీగా. చాలాసార్లు నాన్న ఎక్కడికైనా వెళ్తే ఫోన్ నా దగ్గర ఉండేది, ఇంకొకరికి చేతికి ఇచ్చేవారు కాదు. సో ఆ ఫోన్ చేసినప్పుడు చాలామంది ఫోన్ చేసేవారు, మా ఊర్లో డ్రైనేజ్ అంతా బ్లాక్ అయిపోయింది సార్, డ్రైనేజ్ తీపిచ్చు అని. సార్కి ఫోన్ చేసి నువ్వు డ్రైనేజ్ తీపిచ్చంటావు, మీ వార్డ్ మెంబర్ ఏం చేస్తున్నాడు, మీ ఊర్లో సర్పంచ్ ఏం చేస్తున్నాడు, ఇక వాళ్ళకి చెప్పినా ఎందుకు సార్కి అయిపోద్దా, సార్ చేయడా, సార్ చేయడా అయింది. చేయడా అంటే ఒక పొలిటికల్ సిస్టంలో మీకు 3 టైర్ సిస్టము, పంచాయతీ కానివ్వండి, ఒక మిడిల్ కానివ్వండి, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్. ఎందుకంటే మీరు యువర్ గవర్నెన్స్ని ఒక డిఫరెంట్ టైర్లో తీసుకురావాలనుకుంటున్నారు. కానీ ఈరోజు ఆ తాపత్రయం లీడర్లలో ఎట్లా అయిపోయింది, కార్యకర్తల్లో ఎట్లా అయిపోయింది అంటే, ఒక పార్టీ కార్యకర్త వచ్చేసి అక్కడ ఎవరో వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చిపోయినారు, మీరు ఎట్లా రారు, నువ్వు రాలేదు కాబట్టి ఊర్లో నా పరువు తగ్గిపోయింది. సో ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు అరే ఎక్కడ పోతుంది ఈ సమాజం అని చెప్పి డౌట్ వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఆ కార్యకర్త లెవెల్లో ఆలోచిస్తే వాళ్ళ తప్పన నాకు కంప్లీట్. నాన్నగారితో ఈ యాంగిల్లో డిస్కస్ చేశారు, ఏమన్నారు నాన్నగారు? చేశాను, కానీ అప్పుడు అంటే వాళ్ళ రాజకీయాలు వేరుగా ఉండేవి. నేను తర్వాత ఎవరైనా చనిపోతున్నారు, అయ్యో ఈ ఊర్లో ఎవరో చనిపోయారు, నేను ఇప్పుడు వెంటనే వెళ్ళాలి ఇదంతా అంటే, ఇదేంటి ఏదో ఒక రోజు వెళ్ళినప్పుడు అందరినీ కలిసేసి రావాలి అంటే, లేదు మేడం ఈరోజు అయితే అందరు వస్తారు, అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, మీరు అక్కడికి వస్తే మీరు ఒక్కరు లేకపోతే అక్కడ ఏదో తక్కువ కనపడుతుంది, ఇప్పుడే చేయాలి, ఇప్పుడే పోవాలి అన్నది ఆ టైంలో లేదు. చనిపోయారు అంటే ఏదో ఒక రోజు వెళ్ళినప్పుడు వెళ్ళేవాళ్ళు, అందరినీ కలిసేవాళ్ళు, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అనుకున్న దగ్గర. అక్కడ లీడర్లు కూడా ఎలా ఉండేవాళ్ళు అంటే, మండల్ లెవెల్లో ఫోన్ చేసి సార్ ఇలా జరిగింది, వీళ్ళకి ఇట్లా ఇబ్బంది ఉంది అది అంటే, సరే చెప్పేవాళ్ళకి చెప్పేవారు, వారికి ఆ నిమిషం అవన్నీ ఏం జరగాలి ఏవి ఎక్కడ ఆగేది కాదు, వాళ్ళకి తర్వాత ఎట్లా చేయాలో చేసేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఎవరికో చెప్పి చేయించడం కాదు, నువ్వే చెయ్యాలి. షో బిజినెస్ నువ్వే చెయ్యాలి, నువ్వు వెళ్తేనే చేసినట్టు, నువ్వు వెనకాలండి చేస్తే కాదు. నువ్వు 10 రూపాయలు ఇచ్చినావనుకో, 100 రూపాయలు పబ్లిసిటీ చేసుకో. నువ్వేంటి వీళ్ళకి ఇస్తావు వాళ్ళకి ఇస్తావు అని ఒక్క దగ్గర కూడా అక్క నువ్వు పబ్లిసిటీ చేసుకో, అక్క నీ సోషల్ మీడియాలో రాదు, నువ్వు పోయి వాళ్ళని. నా ఫీలింగ్ ఏముండేది అంటే, అరే వాళ్ళు ఎవరో చనిపోయినారు, వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు, నేను పోయి నీకు 5,000 10,000 ఇచ్చినానని చెప్పి నేను ఫోటోలు దిగి పెట్టుకోవడం అవసరమా అన్న భావనలో నేను ఉండేదాన్ని. వాడు పక్కోళ్ళు చూడు, వాడు ఇచ్చింది 5,000 మీరు ఇచ్చింది 10,000, వాళ్ళ పబ్లిసిటీ ఎట్లుంది, నువ్వు వచ్చిపోయినట్టు కూడా ఎవరికి తెలియలేదు, నువ్వు సోషల్ మీడియాలో పెట్టలేదు కాబట్టి అని. ఈ సోషల్ మీడియా అనేది ఇవాళ రోజున రైట్ వేలో వెళ్తుంది అనిపిస్తుంది. రాజకీయ నాయకులు సరైన దారిలో వాడుతున్నారు అనిపిస్తోందా? ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇన్ఫర్మేషన్ పాస్ కరెక్ట్గా చేసేది ఎంతవరకు, పక్క వాళ్ళను బురద రాసి మలీనం చేయడానికి ఎంత వాడతారు అన్న సోషల్ మీడియా, దట్స్ అ డిబేటబుల్. అదొక ఫుల్ ఎపిసోడ్ చేయాల్సిన డిబేట్ అది. కానీ రాజకీయ నాయకులకు సంబంధించినంత వరకు ఆ సోషల్ మీడియాని ఎలా వాడుతున్నారు అనిపిస్తోంది మీకు? నిజంగా చెప్పాలంటే ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ ఎలక్షన్స్ స్టేట్లో కానివ్వండి, సెంట్రల్లో కానివ్వండి, ఎక్కడైనా చూస్తే దేశంలో లాస్ట్ 15 ఏళ్ళుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇంకా అదొక్కటే కాకుండా ఇంకెన్నెన్నో ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి ఈరోజు. ఇప్పుడు ఈవెన్ ఒకప్పుడు ఒక్క వాట్సాప్ అని మాట్లాడేవారు, ఈరోజు టెలిగ్రామ్ అంటారు, సిగ్నల్ అంటారు, ఇన్ని రకరకాలుగా అంటే సో మెనీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. అదొక్కటే కాకుండా ఇప్పుడు ఇంకా ఏంటంటే ఈ వెబ్ ఛానల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మీరు ఒక్కసారి అంటే పార్టీకి ఒకటి, మనిషికి ఒకటి, నాయకుడికి ఒకటి అయిపోయింది. నాయకుడికి ఒకటి పెట్టుకున్న పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి. కొన్ని వైనన్లో కొన్ని లీడర్లు, నేను ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగాలి, నేను ఇదే అనుకున్న నాయకులు నాకు తెలిసిన వాళ్ళే ఒక్కొక్కరు వాళ్ళకి వాళ్ళు డబ్బులు పెట్టించుకొని ఒక 10-20 ఛానళ్ళు వాళ్ళే పెంచి పోషించారు. ఒక పార్టీకి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియాలో కూడా వెబ్ దానికి వెళ్ళి చూస్తే అది చూడగానే ఇది వీళ్ళ ఛానల్లే, అది వాళ్ళ ఛానల్లే, అంటే ఎవరికి కావాల్సిన ఫాలోవర్స్ వాళ్ళేగా చూస్తారు, సమాచారం కింద కాదుగా అది. అదే చెప్తున్నాను. ఇప్పుడు సమాచారం, ఇప్పుడు మీరు ఒకప్పుడు ఒక పేపర్ తీశారు, ఒక న్యూస్ పేపర్ తీశారు, కొన్ని న్యూస్ పేపర్లు, నేను పేర్లు ఏం చెప్పను, అరే ఈ న్యూస్ పేపర్లో చూస్తే సరే కరెక్ట్ న్యూస్ ఉంటేనే రాస్తారు లేకపోతే రాయరు అని అలా ఉండేది. ఇప్పుడు ఎల్లో జర్నలిజం పేరుతో గోడి మీడియా, లేకపోతే ఎల్లో మీడియా, బ్లూ మీడియా. సో ఎలా అంటే మీ పార్టీల కలర్లు, మీ పార్టీ పేర్లతో
సరే ఇలా అయిపోయింది. అండ్ ఇంకోటి కూడా నేను ఒకటి నోటీస్ చేస్తూ ఉన్నాను, అధికారంలో ఉన్న పార్టీకి ఎందుకు దూరం అవ్వడం అన్నట్టుగా కూడా చాలా ఛానల్స్ కానీ చాలా న్యూస్ పేపర్స్ కానివ్వండి ఈ కాలంలో, ఎందుకంటే విండిక్టివ్నెస్, వాళ్ళని టార్గెట్ చేయడాలు ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయని వాళ్ళు కూడా కొన్నిట్లో కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఒక నాయకుడు నేను కావాలనుకుంది నా పార్టీ తరఫున మాట్లాడతాను, ఇంకో నాయకుడు వాళ్ళకి కావాలనుకుంది వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడతారు. సో అలా ఎన్నో కోణాలు ఉంటాయి. కానీ ఒక ప్రెస్ అనేది లేకపోతే ఒక మీడియా అనేది వాళ్ళ విశ్లేషణ ద్వారా వాళ్ళు క్లారిటీతో ఇది నిజం ఇది అబద్ధం లేకపోతే ఇది ఇలా చేస్తే కన్స్ట్రక్టివ్గా బాగుండేది అన్నది పోయింది. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేను కొన్ని ఛానల్స్ చూస్తూ ఉన్నాను నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా, ఇండియా బయట ఉండి మాట్లాడతారు. వాళ్ళు ఏమైపోయిందంటే ఇప్పుడు ఏమన్నా అంటే ఇండియాలో ఉంటే విక్టిమైజ్ చేస్తారు, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇండియా బయట ఉన్నారు కదా, వాళ్ళకి ఏం డిఫరెన్స్ పడుతుంది కాబట్టి భయం లేకుండా మాట్లాడతారు, ఇండియాలో ఉండి మేము అంత. ఎందుకంటే నాకు ఒక ఛానల్ అతనే చెప్పాడు, ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద ఆయన. అంటే వాక్ స్వాతంత్రం సరైన వేలో ఉందని అనిపిస్తుందా? ఇప్పుడు చెప్తున్నాను కదండి, ఇది ఏమైపోయింది అంటే మన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో పద్ధతుల్ని మనము అవలంబిస్తాం, ఎన్నో పద్ధతుల్ని మనము యాక్సెప్ట్ చేసి ఇది వాడతాము, సామధాన దండోపాయాలు అన్నట్టుగా. నా అసమర్థతని నేను కప్పిపుచ్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి అంటే దాంట్లో ఇది ఒక భాగం. ఒక సిద్ధాంతాలకు అనుగుణంగా అంటే ఒక సిస్టమేటిక్ రాజకీయాల నుంచి నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఈ గందరగోళపు రాజకీయం సంధికాలంలో ఉన్న స్రవంతికి 2017లో నాన్న రాజ్యసభ మీటింగ్కి వెళ్ళి వచ్చేస్తారు అనుకుంటున్న మూమెంట్లో సడన్గా నాన్న లేరు అనిపించిన క్షణం ఏంటి అసలు స్రవంతి పరిస్థితి? అర్థం అవ్వలేదు. నేను అసలు యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీ కాలేను ఆ టైంలో. అసలు ఏం జరుగుతోంది ఏంటిది అన్నది. ఎందుకంటే నాన్న యాక్చువల్లీ నేను మీటింగ్స్ పెట్టాను, ఇంకొక 2 మీటింగ్స్ అయితే మండల్ మీటింగ్స్ అన్నీ అయిపోయేవి. నేను నాన్నగారు ఏంటంటే నా కొడుకుని తీసుకెళ్ళిపోతాను, వాడు ఉన్న దాంట్లో ఏముంది, నేను వాడిని తీసుకెళ్ళిపోతాను, నువ్వు వచ్చి జాయిన్ అవ్వు అన్నారు. కానీ నేను వద్దు నాన్న, మీరు మేనేజ్ చేయలేరు, ఆల్రెడీ అమ్మ మీరిద్దరు కదా, వద్దు మీరు ఉండండి, నేను చూస్తాను ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఎక్కడో దగ్గర అని అనుకొని ఆ రోజు రాత్రి మాట్లాడి చాలాసేపు, పొద్దున్నే కూడా పాప బయలుదేరుతున్నాము అని చెప్పి ఢిల్లీ నుంచి, ఓకే నాన్న సేఫ్ ట్రావెల్స్ అని చెప్పిన 2-2.5 గంటల్లో అది అసలు ఐ డోంట్ నో, అది ఈరోజు కూడా నాకు ఇంకా రాజకీయంగా బ్లాంక్ అనిపించింది ఆ క్షణం. వ్యక్తిగా మీకు అది పెద్ద శూన్యం. రాజకీయం గురించి ఆ రోజు నేను ఆలోచించలేదు. ఫర్ మీ ఇట్ వాస్ టూ బిగ్ లాస్. ఎందుకంటే నేను కేవలం ఒక తండ్రిని కాదు, ఒక మెంటర్, ఒక ఫిలాసఫర్, ఒక ఫ్రెండ్, ఒక గైడ్, ఏది ఆలోచించకుండా ఏ ప్రశ్న అడగాలన్నా నాకు వన్ గో టు పర్సన్ నాన్న అని. సో అలా ఉన్న దాంట్లో, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీ నాన్న చనిపోయేదానికంటే ఒక 1 వీక్ ముందే మా ఇద్దరి మధ్యలో ఏదో ఇద్దరే కూర్చొని ఉన్నాం, ఏదో మాటలలో నేను ఏంటంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అడిగాను నాన్నని, నాన్న నీకు ఎప్పుడన్నా అనుమానం వస్తుందా నేను ఏం చెయ్యలేను, నేను ఈ కాలం రాజకీయాల్లో ఇవన్నీ అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడన్నా వస్తుందా అని అనగానే నా దిక్కు చూసి ఒకటేసారి నవ్వి అన్నారు, ఎందుకు నీకు అనుమానం వస్తుందా అన్నారు. లేదు మీరేమనుకుంటున్నారు, నాకు నా కూతురు మీద పూర్తి నమ్మకం ఉంది, ఎటువంటి పరిస్థితుల్ని కూడా నెట్టుకు వస్తుంది, నాకు నమ్మకం ఉంది, నువ్వు ఎందుకు ఆ ప్రశ్న నన్ను అడిగినావు అన్నారు. జస్ట్ అడగాలనిపించింది, అడిగినాను. హీ సెడ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. దట్ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం హీ టోల్డ్ మీ దట్. సో జనరల్గా ఒక నాయకుడు, సీనియర్ నాయకుడు పోయాడు అని అంటే రాజకీయాల్లో జరిగేది ఇమీడియట్గా ఆ వారసులను వెతుక్కొచ్చేసి ముందుకు పెట్టేసి ఒక రాజకీయ లబ్ధిని పొందడం రకరకాలుగా పార్టీల్లో ఉంటుంది. కానీ స్రవంతి విషయంలో ఎందుకు అలా జరగలేదు? ఎందుకు జరగలేదు అనేది అక్కడ ఉన్న నాయకత్వం ఆ రోజు చెప్పాలి. స్రవంతి ఎందుకు మింగుడు పడలేదు మిగతా వాళ్ళకి? అది వాళ్ళే చెప్పాలి, అది వాళ్ళే చెప్పాలి. ఎందుకు అంటే ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే, సరే నాన్న అనేవాళ్ళు చాలామంది నాయకుల్ని తయారు చేశారు, వాళ్లకు కావలసిన స్థానంలోకి పోరాడి నిలబడి చేశారు,
నానంత చేసినప్పుడు నాకు చెయ్యరా అన్న భావనలో నేను ఒకటి ఉన్నాను. కొంచెం నేను చేసిన తప్పు కూడా అక్కడేదే, ఇంకోరి మీద ఆధారపడ్డావు. అది ఎప్పుడో చెప్పేవారు నాన్న. ఈవెన్ రాజకీయాల్లో కూడా నువ్వు లీడర్ల మీద నమ్ముకొని రాజకీయం చేస్తే నువ్వు చేయలేవమ్మా. ప్రజలతో నువ్వు మమేకం కావాలి, ప్రజలకి దగ్గర అవుతేనే. ఈ లీడర్లను నమ్ముకొని నువ్వు రాజకీయం చేస్తే నేను ఎప్పుడు ఎవరో ఒకరు బ్లాక్మెయిల్ చేస్తారు అని. అండ్ వాడు చేయడం అంటే ఆ రోజు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు, నిన్ను వదిలేస్తారు. లెసన్స్ దట్ హీ టాట్ మీ. కానీ అప్పుడు నాన్న చనిపోయిన తర్వాత ఒకటేసారి ఇటు అమ్మ, ఒకటేసారి 55 ఏళ్ల వాళ్ళ సుదీర్ఘ వైవాహిక జీవితంలో ఒకటేసారి అమ్మకి ఏమీ అర్థం కాని పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్లో మేనేజ్ చేసుకోవాలి, ఢిల్లీలో మేనేజ్ చేసుకోవాలి, కాన్స్టిట్యున్సీలో మేనేజ్ చేసుకోవాలి అన్న ప్రెషరు. సరే నాకు ఎవరన్నా లేకపోరా అన్న ధైర్యం ఒక సైడ్ ఉన్నారు కదా నన్ను కాపాడేవాళ్ళు అని. సో దాంట్లో కొంచెం నాకు నేనే అతిగా నమ్మేసి, అతిగా నేను నాకున్న సోర్సెస్ని నేను ఇప్పుడు నేను చెప్పాను 22లో నా టికెట్లకు నేను చేసుకున్నాను. అలాంటి పని అప్పుడు చేయలేదు. అంటే శ్రవంతి ఇండివిజువాలిటీ ఒకటి, మహిళ అవ్వడం ఒకటి, రెండేమన్నా ఇంపాక్ట్ చూపించాయా? ఒక మహిళ, నేను ఎప్పుడు చెప్తాను, మీరు దీని గురించి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళకి అవకాశం ఇవ్వద్దా అని. ఆకాశంలో సగం అని 50% మా ఓట్లు ఇప్పించుకొని గెలుస్తారు. కానీ ఒక మహిళ దగ్గరికి వచ్చాకల్లా తనకు టికెట్ ఇవ్వాలంటే తన దగ్గర డబ్బు ఉందా, తనకి ఇంకేమన్నా ఉందా, ఎన్ని రకాల ప్రశ్నలు మీరు అడుగుతారు. ఎందుకంటే అప్పుడు జైపూర్ ఏఐసిసి సెషన్ అయిన తర్వాత సోనియా గాంధీ గారిని కలిసాం మేము ఢిల్లీలో నాన్నగారితో వెళ్ళినప్పుడు తనతో మాట్లాడినప్పుడు తనతో అన్నాం అనమాట, మ్యామ్ వి వెరీ హ్యాపీ మీరు ఇట్లా ఇంట్రడ్యూస్ చేశారు అని. ఐ డోంట్ థింక్ ఐ డిడ్ ఎనఫ్. ఎందుకు అంటే నన్ను బికాజ్ వీఆర్ ఇన్ అన్ అలయన్స్ రైట్ నౌ, నేను చేయలేకపోయాను. వాట్ ఎవర్ రీజన్స్, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రీజన్స్. కానీ బీయింగ్ అ ఉమెన్ నేను ఇంకా చేయలేకపోయానా, నేను ఆ బిల్ పాస్ చేయించలేకపోయానా అన్న ఫీలింగ్ తనలో ఏదైతే చూపించారో, కనీసం రాజ్యసభలోనన్నా ఆ బిల్లు పాస్ చేసి దాన్ని అలైవ్గా పెట్టి మళ్ళా మొన్న లోక్సభలో పాస్ చేయించే పరిస్థితి వరకు అయితే తీసుకొచ్చారు. ఓకే. సో కానీ అదే మహిళా నాయకత్వం దగ్గరికి చాలా దగ్గరలో వెళ్తే మీరు చూస్తే మహిళా నాయకులు ఉన్న నాయకురాళ్ళు ఉన్న దగ్గర మహిళా నాయకురాళ్ళు నాకు ఎక్కువ కనపడలా, వాళ్ళ కింద మహిళలు. సో ఏంటి అనే కల్లా వాళ్ళ చుట్టూ కూడా వాళ్ళు కూడా ఏంటంటే మాకు స్ట్రాంగ్ ఫోర్స్ కావాలి, వీళ్ళైతే స్ట్రాంగ్గా ఉంటారు, ఒక మహిళ అంత స్ట్రాంగ్గా ఉంటుందో లేదో అన్నట్టుగా. అంటే ఓట్లు తీసుకోవడానికి, ఓట్లను రాబట్టుకోవడానికి మహిళా ప్రతినిధుల పరిచయం కావాలి, మహిళా ప్రతినిధులని ఇంట్రడ్యూస్ చేయాలి, అండ్ మహిళా ఓట్లు కావాలి, మహిళల కోసం పథకాలు రూపొందిస్తారు. అంటే ఏ మహిళా వివక్ష సమాజంలో దాన్ని రూపుమాపడానికి ప్రజాప్రతినిధులు కావాలి, నాయకులు కావాలి అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తుంటారో అటువంటి చోటే మహిళలకి వివక్షగా ఉండటం అనే దాన్ని ఎలా చూడాలంటారు? మహిళల ఇప్పుడు మీరు ఒక విధంగా చూసుకుంటే మన రాజ్యాంగం రాసినప్పుడు ఆ రోజు అరుణ ఆసిఫ్ అలీ, విజయలక్ష్మి పండిత్, సరోజినీ నాయుడు లాంటి పెద్ద పెద్ద నాయకురాళ్ళే ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ ఆ రోజు మహిళా రిజర్వేషన్, అన్ని రిజర్వేషన్లు తీసుకున్నా మహిళా రిజర్వేషన్ కావాలా అన్న రోజు దాంట్లో వాళ్ళు ఎంత క్లియర్గా, మీరు డిబేట్స్ చదివితే దాంట్లో చెప్తారు, స్వతంత్రం కోసం మీరు మీతో పాటు భుజంతో భుజం కలిపి మేము పోరాడినాము, నడుము బిగించి మేము చేశాము, ఈరోజు మాకు రిజర్వేషన్ అవసరమా, మేము లేమా, మేము నాయకురాళ్ళం కామా అని వాళ్ళు మాట్లాడారు ఆ రోజు. అలాంటి నాయకురాళ్ళు ఉన్నారు ఆ రోజు. ఇప్పుడు ఎలా వచ్చిందంటే మాకు మహిళా రిజర్వేషన్ వస్తేనే అవకాశం వస్తుందా, మహిళా రిజర్వేషన్ వస్తేనే మాకు అవకాశం వస్తుంది అనే కాడికి వచ్చేసారు. ఎందుకంటే మీరు ఏ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మీరు ఏ పార్టీ దగ్గరికి వెళ్ళి ఒక మహిళగా టికెట్ అడిగినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత డబ్బు పెడతావు, మీ వెనకాల మీ భర్త ఏం చేస్తారు, లేదా మీ తండ్రి ఏం చేస్తాడు, మీరు ఇవి చేయగలుగుతారా, ఈ గుండాయిజంలు ఉన్నాయా, ఇవన్నీ అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క కోణంలో వాళ్ళు చూస్తూ ఉంటారు. సో ఒక మహిళా నాయకురాలు తనకు తనుగా ఎదిగి వచ్చింది అంటే అలా చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ పుష్ ఉన్నవాళ్ళే చాలామంది ఉన్నారు. ఉన్నాళ్ళు బాగుంది. మీ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘమైన అనుభవం, సుదీర్ఘమైన ఒక బలమైన నాయకత్వం ఉంటూ దాదాపు ఒక 6-7 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీనే పాలించింది దేశాన్ని. మెల్లిమెల్లిగా ప్రభ తగ్గుతూ వచ్చింది. ఓకే. కానీ తెలంగాణలో ఆఫ్టర్ తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
కాంగ్రెస్ అనేది ఒక అచేతనావస్థకు వెళ్ళడానికి ఏవి కారణాలు అంటారు? అంటే మీరందరూ లీడర్లు ఉన్నారుగా, మరి అప్పుడు రేవంత్ అనే వ్యక్తే ఎందుకు ఆశాకిరణం అయ్యాడు? నేను ఒక విషయం చాలాసార్లు కూడా డిబేట్లో చాలా వాటిలో చెప్పాను. ఈ తెలంగాణ ఉద్యమం అన్నది వచ్చినప్పుడు ఎక్కడైతే నాయకత్వం ఈ తెలంగాణ నాయకులతో మాకు రిస్క్ అవుతుంది అనుకున్న నాయకత్వం ఎక్కడెక్కడ ఉందో తెలంగాణలో ఉన్న స్ట్రాంగ్ లీడర్షిప్ని అంతా వీక్ చేసేశారు. చాలామంది ఎవరైతే వినలేదో, నానా ఇస్ వన్ లైవ్ ఎగ్జాంపుల్, ఆయన టికెట్ కూడా ఇవ్వలేదు ఎలక్షన్ అప్పుడు. సో అలా వాళ్ళని నిర్వీర్యం చేశారు. ఇంకా కొంతమంది అయితే ప్లాన్డ్గానే. సో కొంతమంది ఏంటి ఆ పరిస్థితుల్లో ఇంకా ఇక్కడ ఉండలేము, ఊపిరి ఆడట్లేదు అన్నట్టుగా ఉన్నవాళ్ళు కొంతమంది పార్టీలు మారేశారు. కొంతమంది అసలు ఈ రాజకీయమే వద్దు అని పెద్ద పెద్ద నాయకులు, ఎందుకంటే నాతో పాటు సమకాలీనులు ఉన్నారు, మేము వీళ్ళని వెళ్ళి బతిలాడుకోవడం ఏంటి, ఒకప్పుడు మేమే నాయకులు, మేము ఈరోజు వెళ్ళి వాళ్ళ దగ్గర అడగడం ఏంటి అన్న అలాంటి కోణం. అలా అయినప్పుడు ఏమైపోతుందంటే ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అన్నది నిర్వీర్యం అయిపోతుంది. తెలంగాణలో జరిగింది అది కాంగ్రెస్ పార్టీలో, స్పెసిఫిక్గా కాంగ్రెస్ పార్టీలో నేను చెప్తున్నాను. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అధికారంలో పార్టీ రాకపోవడం, ఇమీడియట్లీ టీఆర్ఎస్ రావడం, ఆ తర్వాత కొంతమంది నాయకులు కూడా అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏమో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందో, పెద్ద లీడర్ ఎవరు కనపట్లేదు. ఒకప్పుడు మర్రి చెన్నారెడ్డి లాంటి లీడర్ ఉన్నారు, రాజశేఖర రెడ్డి లాంటి లీడర్ ఉన్నారు, అలాంటి లీడర్ ఇప్పుడు ఎవరు కనపడట్లేదు అన్న భావనలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా చిన్న చిన్నగా జారుకోవడం, పార్టీ నుంచి వెళ్ళిపోవడం, ఇది కూడా పార్టీని అందుకు దెబ్బతీసింది. కానీ అంత దెబ్బతింటున్నా కూడా ఎటువంటి పదవి, ఎటువంటి అధికారము, ఎటువంటి ఇది లేకుండా కాంగ్రెస్ సిద్ధాంతాలను నన్నరాన జీర్ణించుకొని నాన్నగారు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత కూడా అంతే ఇదిగా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అక్కడే ఉండిపోయారు పూర్తిగా మీరు కదా. 9 అంటే నేనైతే ఎలక్షన్కి ముందు చనిపోయాక ఎలక్షన్ని ఫేస్ చేయడానికి ముందు ఉన్నప్పుడు మీలాంటి అంత అంకిత భావంతో ఉన్న నాయకులని, అందులో చిత్తశుద్ధి ఉన్న నాయకులని, అందులో మహిళా నాయకురాలని ఒక ముందుకు ఉంచి ఒక ప్రకటన చేయాలనే ఆలోచన కాంగ్రెస్లో ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇక్కడున్న సీనియర్ నాయకులందరూ జారుకుంటున్నారు, వేరే పార్టీలోకి వెళ్తున్నారు. మరి నిబద్ధతగా ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళని ప్రోత్సహించాలిగా. లాయల్టీ అన్న దాన్నో నిబద్ధతతో ఉన్నారు, సిద్ధాంతాన్ని పట్టుకొని పార్టీని ఉన్నారు అంటే, ఒకప్పుడు అనేవారు కదా, రాముడు మంచి బాలుడు అంటే దేనికి పనికిరాడు రా బాబు అని చెప్పేవాళ్ళు మన దగ్గర మాటల్లో. రాముడు మంచి బాలుడు అంటే మంచి బాలుడు వరకే ఉంటాడు, ఇంకేమీ ఉండదు అని. సో రాజకీయాల్లో కూడా ఈరోజు ఒక కమిట్మెంట్, ఒక లాయల్టీ, ఇవన్నీ ఈరోజు ఏంటంటే ఒక చాతకంతనం కింద తీసుకునే లెవెల్కి వచ్చేసింది. సో ఇంకోటి ఏమైపోయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా మీకు కనపడుతోందా? నాకైతే కనపడలేదు. అసలు ఎవరున్నారు నాయకత్వంలో, ఎవరున్నారు అక్కడ? అసలు పెద్ద కాంగ్రెస్ నాయకులు అన్న వాళ్ళు ఎక్కడున్నారు? నేను అదే అడుగుతున్నా. రేవంత్ రెడ్డి తప్ప దిక్కు కాంగ్రెస్కి లేకుండా పోవడం అనేది అసలైన కాంగ్రెస్ వాదులకు ఏమనిపించింది? అసలు రేవంత్ రెడ్డి వచ్చి ముందు తీసుకెళ్తాను. వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు ఆ టైంలో పీసీసీ డిస్కషన్ అవుతున్నప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను. నాకు నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. వెళ్ళినప్పుడు ఏమైందమ్మా అని అడిగేవారు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని అడిగేవారు. అడిగినప్పుడు నేను వాట్ ఆర్ యూ థింకింగ్ అంకుల్ అని చాలాసార్లు అడిగినప్పుడు వాళ్ళు కొంతమంది అక్కడ చెప్పేవారు, ఐ డోంట్ నో, అందరూ వచ్చి ఏదో చెప్తా ఉన్నారు కానీ మాకు పీపుల్ ఇన్నేళ్ళు మేమందరం మా జీవితకాలం జెండా పట్టి పార్టీ పనిచేసిన వాళ్ళం అందరం, సరే ఒక పార్టీ బయట నుంచి వచ్చిన వ్యక్తి పార్టీకి ఇవ్వగలుగుతారా ఆ కమిట్మెంట్ అన్న క్వశ్చన్ మార్క్తో మేము ఉన్నాము అని అన్నప్పుడు అని మళ్ళీ వాళ్ళే అడిగేవారు, ఇంకా ఆల్టర్నేటివ్స్ ఎవరున్నారు అని. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆయన దాంట్లో ఉన్న పెద్ద పేర్లు ఒక 2-3 ఆల్రెడీ వాళ్ళు ట్రై చేసి వదిలేశారు. నేను ఇది ఈ లెవెల్లో ఆలోచించే అంత పెద్దవాళ్ళం మేము కాదు, మా ఒపీనియన్ మేము చెప్పగలుగుతాము. ఎవరైతే ఈ కాలంలో ఈ హడావిడిలో వాళ్ళ గొంతు వినిపించగలుగుతారో వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పాం. ఈరోజు ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ నాయకుల్లో కూడా 2 రకాలు ఉంటారు. ఒకరు ఏంటంటే ఎలక్షన్ వరకు హల్చల్ చేసి ఇచ్చేసి వచ్చేసి ఇంకొకటి రిపుల్స్ క్రియేట్ చేసేసి ఫైన్ ఫినిష్ ఏదో చేసేసాము అని సాధిస్తారు. ఆ తర్వాత ఏం చేయాలో వాళ్ళు అగమ్య గోచరంగా ఉంటుంది వాళ్ళకి. ఇంకోరు ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్, వాళ్ళ విజన్ ఇస్ అ డిఫరెంట్ థింగ్.
సో ఏ పార్టీ సక్సెస్ఫుల్ అవ్వాలన్నా కానీ దెర్ షుడ్ బి బ్యూటిఫుల్ బ్లెండ్ ఆఫ్ దీస్ టూ. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరు భయాలతో వాళ్ళు ఆ నీడల్నే భయపడేసి పక్కోళ్ళని ఎక్కడ తొక్కేసేయాలి, పక్కోళ్ళని ఎక్కడ ఫినిష్ చేసేయాలి అని ఫోకస్ గవర్నెన్స్ మీద కాదు, ఫోకస్ దీని మీద కాదు, వాళ్ళని ఎట్లా అది చేసి అబ్బా వీళ్ళు నా దారిలో జరిగిపోతే చాలా బాగుంటుంది, వీళ్ళని లేకుండా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన మీద పోతే అసలు మీ గవర్నెన్స్ ఎక్కడ ఉంటుంది? ఈరోజు ఆ పరిస్థితికి వచ్చింది. 50-60 ఏళ్ల సిద్ధాంతపు నిర్మాణాన్ని పూర్తిగా వదులుకొని అక్కడి నుంచి నాన్నగారికి సంబంధించిన, అంటే మీకు ఏదైతే మెంటర్ అన్ని రకాలుగా ఒక ఊపిరి లాంటి నాన్నగారిని సంబంధించిన ఆ సిద్ధాంతాలకి ఒక కామా పెట్టేసి అక్కడి నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్ళాలి. దానికి కారణాలు అది కోమటిరెడ్డి బ్రదర్సా, రేవంత్ రెడ్డా, లేకపోతే ఇంకెవరా, అక్కడ రాజకీయ లోపాలనా? నేను అడుగుతోంది అన్ని కలిపి వెళ్ళడానికి ముందు మీలో జరిగిన అంతర్మథనం ఏంటి? అసలు ఎందుకు నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం శ్రవంతి, నిర్ణయం తీసుకోవడం కాదు. నేను ఆ రోజు పొద్దున్న పార్టీ మారడానికి వెళ్ళిన సమయంలో కూడా నాకు కాల్స్ వచ్చినప్పుడు కూడా నేను అప్పుడు ఆలోచించింది ఒకటి. నేను ఏ రోజు కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. నేను ఎవరిని నువ్వు రా నాతో పార్టీలోకి నేను ఎవరిని అడగలేదు. నాకు వచ్చిన అంతర్మథనం ఒక పాయింట్లో ఏంటి అంటే ఆ రోజు జరిగిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వలేదు, అయినా కానీ నేను పార్టీ మారాలి అనుకోలేదు. అనుకోని టైంలో ఎవరు తల తోకలేని వాళ్ళని ఎవరెవరో తీసుకెళ్తున్నావు, రాహుల్ గాంధీ వచ్చాడని కల్పిస్తున్నావు, ఈ పెద్ద లీడర్లు వచ్చారు అని చెప్పి పెద్ద లీడర్లు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అంటే ఇది ఎక్కడ పోదు, ఇక్కడే పడి ఉంటుంది ఇంతే కదా అన్నట్టుగా నన్ను తీసుకున్నారా? ఎవరు ఒకరు కాల్ చేయలేదు. ఇంత మాట్లాడుతున్నారు ఈరోజు, ఇంత మాట్లాడుతున్న పెద్ద నాయకులు, అరే ఒక పెద్ద నాయకుడు జానారెడ్డి గారు లాంటిది ఆయన్ని ఇన్ఛార్జ్ చేశారు, ఆయన అందరూ ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు అంటే ఆయన నియోజకవర్గం, ఆయన పక్క నియోజకవర్గం రోజు పొద్దున్న లేస్తే చూసి ఇంత నేను పోరాటం చేసింది ఆయన గుర్తుకు లేదా? ఒక్కసారి ఫోన్ చేసి అలా కాదమ్మా అని ఒక మాట ఎవరైనా మాట్లాడారా? నాకు ఆ పాయింట్లో నాకు అనిపించింది ఏంటంటే సరే అధికారంలోకి వస్తుంది రాదు సెకండరీ ఇష్యూ, కానీ అసలు గౌరవం లేకుండా, గుర్తింపు లేకుండా, నా స్వాభిమానాన్నే చంపి నా ఆత్మాభిమానాన్నే చంపే పరిస్థితిలో ఉంటే రాజకీయాల్లో ఉనికి కోల్పోతానా అన్న భయం ఒకటి ఉండింది. నంబర్ 1. నంబర్ 2 ఇంకోటి ఏంటంటే నేను సిద్ధాంతాలకు ఎక్కడ ఫుల్ స్టాప్లు కామాలు పెట్టలేదు. నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన రోజు కూడా నేను అందరినీ కలిసిన రోజు నేను చెప్పాను, మీరందరు నా దగ్గరికి నేను గోవర్ధన్ రెడ్డి గారి కూతురనే వస్తున్నారు, నేను గోవర్ధన్ రెడ్డి గారి కూతురుగానే చెప్తున్నాను, నేను నా ప్రిన్సిపల్స్ నుంచి ఎక్కడ డీవియేట్ అవ్వను. పార్టీ మారడము ఈరోజు నాకు ఒక అవసరం, నా ఉనికి కాపాడుకోవడానికి ఒక అవసరం, నన్ను నమ్ముకొని ఉన్న కార్యకర్తల్ని కాపాడుకోవడానికి ఉన్న అవసరం. అది తప్పించి నేను నా సిద్ధాంతాలనో నా వాల్యూస్నో కాంప్రమైజ్ అయ్యి ఏదో అమ్ముడు పోయి రాజకీయం పార్టీ మారాను అలాంటి కాన్సెప్ట్ ఏ రోజు చెయ్యదు స్రవంతి, చెయ్యబోదు. ఎందుకంటే తన సిద్ధాంతాలకు అది కంప్లీట్లీ విరుద్ధం. కానీ కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అది కరెక్ట్ నిర్ణయమా రాంగ్ నిర్ణయమా అది ఎప్పుడు కాలమే చెప్తుంది, దానికి ఓపిక పట్టాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ అనేవాళ్ళు మీ రాజకీయ జీవితంలో ఎలాంటి పాత్ర పోషించారో మీకు అనిపిస్తుంది? చాలామంది నాకేం చెప్తారు, వాళ్ళు నిన్ను అడుగడుగునా తొక్కేశారు అంచేశారు అని. నేను దాన్ని ఎట్లా చూస్తానంటే అడుగడుగునా నాకు ఒక ఛాలెంజ్ పెట్టి నువ్వేంటో నిరూపించుకో అన్నారు. వాళ్ళు ఇచ్చిన ఆ దాంట్లోనే స్రవంతి అనే ఒక నాయకురాలు ఈరోజు తయారై బయటకు వచ్చిందని నేను నమ్ముతాను. ఇండివిజువల్గా వచ్చిందంటారా ఇప్పుడు స్రవంతి? తప్పకుండా వచ్చింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు అనేది నా ఊపిరి, నా శ్వాస, నా జీవితంలో నన్ను చూస్తే నాకంటే ముందు మీకు కనపడే వ్యక్తి ఆయన. కానీ ఆయన నేర్పించిన సిద్ధాంతాలు, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నప్పుడు నేను ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఆయన గౌరవానికి, మర్యాదకి, ఎక్కడ ఆయన హుందాతనానికి తగ్గకుండా, ప్రిన్సిపల్స్లో కాంప్రమైజ్ అవ్వకుండా అదే రాజకీయం చేస్తున్నాను. నేను ఆయనకి ఇచ్చే అసలైన ఇవ్వాలి, అదే లెగసీని కంటిన్యూ చేస్తున్నాను. తప్పకుండా చేస్తున్నాను. సరే, ఒక పార్టీలోకి ఇంకో పార్టీలోకి మారారు. అది ప్రాంతీయ సిద్ధాంతాలు కలిగిన పార్టీ. యాక్చువల్గా ఇది ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇటువంటి చోట మీ ఆత్మాభిమానాన్ని, మీ గౌరవాన్ని, మీ రాజకీయపరమైన ఒక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేంత వాతావరణం మీకుందని ఇప్పుడు అనిపిస్తుందా? తప్పకుండా అనిపిస్తుంది.
ఎలా ఉంది కేసీఆర్ గారి నాయకత్వం అనేది? ఎందుకంటే కరెక్ట్గా అధికారం నిజంగా చెప్పాలి అంటే మీరు కేసీఆర్ గారి నాయకత్వం ఎలా ఉంది, అధికారం ఎలా ఉందని మీరు నన్ను అడగలేరు ఇప్పుడు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు నేను ఆ పార్టీలో లేను. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, ఒక నాయకుడు, ఎందుకంటే నేను ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు కేసీఆర్ గారితో. నాన్నకి చాలా సత్సంబంధాలు ఉండేవి, చాలా క్లోజ్గా ఉండేవారు. ఓ విధంగా నన్ను బీజేపీ పార్టీ కూడా అప్పుడు చాలా ప్రెషర్ పెట్టినా కానీ సిద్ధాంతపరంగా బీజేపీకి మాకు చాలా దూరం మా ఆలోచనకి. సో ప్రాంతీయవాదం అంటే నాన్న తెలంగాణవాదినే, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తే. సో నాకేం అక్కడ పెద్ద సరే ఇంత పెద్ద కాంప్రమైజులు చేస్తున్నాను అన్న ఫీలింగ్ నాకు రాలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే కేసీఆర్ గారు అనే నాయకుడు ఎన్నో విధాలుగా తెలంగాణలో ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణలో జరగాల్సిన అభివృద్ధిని ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి. ఆయన కూర్చొని ఆయనతో మాట్లాడితే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పి నాకు ఎంతోమంది చెప్పేవారు. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మిగతా దగ్గర నుండి నవ్వేసేవాళ్ళం మేము, బాగా చెప్పారులే అని. కానీ ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక్క క్షణం ఏదైనా ఎక్కడైనా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతే మిస్ అయిపోతామా అన్న ఆలోచన లేకుండా వినాలి అనిపిస్తుంది. సో అలా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న యువ నాయకత్వం కూడా బీఆర్ఎస్లో ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే, ఇక్కడ యువ నాయకత్వం మీరు ఇక్కడ చూడండి, అటు కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, మీరు ఆ నాయకులందరినీ చూస్తే అందరిలో యువరక్తం ఉంది. అందరు ఇంకేదో చెయ్యాలి, అందరూ ఇంకా చేసాం, ఇంకో 20 ఏళ్ళు మేము ఈ సమాజానికి ఏదైనా కనీసం నెక్స్ట్ 20 years ఆర్ వెరీ యాక్టివ్ ఇయర్స్ ఇన్ అవర్ లైఫ్ అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నా కాంగ్రెస్ పార్టీలో నాన్నగారితో ఉన్నప్పుడు, నేను ఆ పెద్ద లీడర్లో తిరిగినప్పుడు అందరూ ఇది నాకు లాస్ట్ ఎలక్షన్ కావచ్చు, వచ్చేసారి నాకు లాస్ట్ ఎలక్షన్ కావచ్చు అని మాట్లాడిన నాయకత్వం దగ్గర నుంచి ఇక్కడ ఒకటేసారి సరే మన విజన్ ఈసారి కాలేదు, నెక్స్ట్ 5 yearsలో ఏం చేద్దాం, ఆ తర్వాత ఏం చేద్దాం అన్న కైండ్ ఆఫ్ డిస్కషన్ ఏదైతే ఉందో ఇట్స్ ఎనర్జైజింగ్. అంటే ఓడిపోయామని నిస్పృహ మీకు పార్టీలో ఎక్కడ కనిపించట్లేదా? నిస్పృహ ఉండకుండా ఎలా ఉంటుందండి మనుషులు అన్న దగ్గర. అంటే మేము ఇన్ని చేసిన తర్వాత కూడా మేము ఇంకేం లోపం చేశాము అని. అంటే ఒక పాయింట్లో ఏమైపోయింది, ముందంతా అబ్బా వీళ్ళు ఇంత చేసేసారు, ఇంకా ఆ పార్టీ వస్తే ఇంకేం చేస్తుందో అన్న ఆశతో కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఉత్త పుణ్యానికి పోయి మాట్లాడతామంటే ఊర్లలో పోతే ఉత్త పుణ్యానికి పోయి మేము బురదలో పడ్డాం కదా అమ్మ అన్న మాట్లాడతారు. ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అధికారం వచ్చే టైంకి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. సో అది ఏమన్నా ఒక నాకు ఏ రోజు అనిపించలేదు. నన్ను చాలామంది అడిగారు, నాకు ఏ రోజు అనిపించలేదు. ఎందుకంటే సరే ప్రజల పక్షాన్ని ఇంకో కోణం నుంచి కూడా ప్రజల పక్షాన్ని ఇంకా కొంత నేర్చుకొని నాకు అవకాశం వచ్చేలోగా నేను ఒక నాయకురాల్ని, ప్రజల పక్షాన్ని పోరాడే నాయకురాల్ని, ప్రజల కాంక్ష కోరుకునే నాయకురాల్లా నేను తయారయ్యి అక్కడికి వస్తాను. అంటే బీఆర్ఎస్లో స్వయం ప్రతిపత్తి కల ఒక నాయకురాలుగా, మహిళా నాయకురాలుగా ఎదిగే ఒక అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ సంబంధించిన దీంట్లో ఆయన నాయకుడిగా మహిళలకు ఎక్కువగా స్థానం కల్పించిన సందర్భాలు ఎక్కువగా లేవు. సో మీకు అటువంటి నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను అడిగాను, మీకు ఏంటండి మహిళా మంత్రులు లేరా అని అడిగిన దాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటి అంటే, ఎక్కడైతే ఒక మహిళా నాయకత్వంలో వాళ్ళకు ఆ కెపాసిటీ క్యాలిబర్ ఉందో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. సో కొన్ని కోణాలు కావచ్చు, కొన్ని తప్పిదాలు అందరూ చేశారు, దాంట్లో చేశారు, దాన్ని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నారు. నేను మొన్న కేసీఆర్ గారిని, పెద్ద ఆయన గారిని గౌరవంగా కలవడానికి వెళ్ళినప్పుడు మా జిల్లా నాయకులతో పాటు వారి నోట్తో చెప్పడం, అమ్మ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వచ్చింది, మీరందరూ రెడీ అయిపోవాలి పోటీ చేయడానికి, 53 మంది మహిళలకు అవకాశం వస్తోంది ఈసారి, సో బాగా ఉంటుంది, మీరందరూ ముందుకు రావాలి అని చెప్పి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో చాలా బాగా అనిపించింది. సో అంటే శ్రవంతి, మునుగోడు బై ఎలక్షన్లో ఒక రకంగా మీ ఓటమికి కారణం బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా, సేమ్ అదే బీఆర్ఎస్ పార్టీలో రేపు పొద్దున మీరు లీడర్గా పోటీ చేయాలనే ఒక ప్రపోజల్ మీకు వచ్చింది. భవిష్యత్తు ఎలా ఉండిపోతుందని మీకు అనిపిస్తుందా? నమ్మకం కలుగుతుందా? ఖచ్చితంగా కలిగిన తర్వాతే వెళ్ళాను, కలిగిన తర్వాతే మార్పుకు నిర్ణయం తీసుకున్నాను. ఆ మార్పు ఓకేమా. ఇప్పుడు ఇక రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో నేను నిలబడబోతున్నాను ఒక నాయకురాలిగా, ఈసారి అధికారంగా అంటే ఒక ఎమ్మెల్యేగా నేను నుంచుంటాను అనే ఒక సంకల్పం కానివ్వండి. 100% కాన్ఫిడెన్స్ నాకు ఈసారి ఉందండి. సరే, దాని మీద నాకు ఎటువంటి అనుమానం లేదు. ఎలా దాని గురించి నేను క్వశ్చన్ కూడా చేయి. ఆఫ్టర్ 2-3 years శ్రవంతిని ఎమ్మెల్యే శ్రవంతిగా చూడొచ్చు. ఇప్పుడు రాజకీయాలు సుస్థిరంగా ముందుకు వెళ్తాయని అనిపిస్తోందా తెలంగాణలో, లేదా ఏమైనా మార్పులు వస్తాయని అనిపిస్తోందా? చెప్పలేమండి.
ఎందుకంటే రాజకీయం అన్నదే అన్సర్టనిటీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే మన కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను వస్తున్నాను బయటికి, ఇంకా చూస్తాను. ప్రతిపక్ష దాన్ని ఎలా చూడాలి మీరు ఆ పార్టీ నాయకురాలుగా? ప్రతిపక్ష నాయకులు అనే వాళ్ళు ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉన్నారు. సరే, కేసీఆర్ గారు అనుకోకుండా కాలు విరగడం, తర్వాత చాలా రోజులు అంటే ఒక రికవర్, ఆ తర్వాత జరిగిన సంఘటనలోంచి కూడా కోలుకొని అసలు ఎక్కడ అంతర్మదనం ఆయన మీరు అందరు అనుకున్నట్టు నాకు అర్థమైనంత వరకు ఆయనతో ఇంటరాక్షన్లో ఆయన ఏదో నిస్పృహతోనో దేంతోనో కాదు, అంతర్మదనం చేస్తున్నారు. ఎక్కడ తప్పుపోయా, ఎక్కడ తప్పైంది, ఎందుకు ఓడిపోయాం, ఏ కారణం, ఎక్కడన్నా లోపం ఎక్కడుంది, నాయకత్వ లోపమా, లేకపోతే అక్కడున్న లోకల్ నాయకులలో తప్ప, లేకపోతే ఇంప్లిమెంటేషనా, లేకపోతే కామన్ 10 years తర్వాత వచ్చే యాంటీ ఇన్కంబెన్సీనా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాటిని పూర్తిగా అర్థం చేసుకోవాలి ఒకటి. రెండోది ఆయన ఒక మాట, పెద్ద మాట అన్నారు మేము వెళ్ళిన రోజు, మీరు రావాలండి ఊర్లలో తిరగాలి, ప్రజలు కూడా అడుగుతున్నారు అంటే, ఎందుకు తొందరపడుతున్నారు, 1 సంవత్సరమే కదా అయింది, అవకాశం ఇవ్వండి, వచ్చింది అవకాశం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, వాళ్ళు మంచి చేస్తారా చెడు చేస్తారా తర్వాత. ప్రజల పక్షాన్ని నిలబడి అప్పుడు ఉద్యమం చేసినాం తెలంగాణ కోసం, ఈరోజు ప్రజల పక్షాన్ని ఉద్యమం చేద్దాం, ప్రజల పక్షాన్ని ఉద్యమం చేద్దాం అంటున్నారు శ్రవంతి. ఆయన అన్న మాటలోంచి మీ దీంట్లోంచి తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చాలా ఇదిగా అసలు నేను రైతు బంధు ఇచ్చేస్తాను అని చెప్పని అన్నారు, 6 నెలలు అయింది కదా అని అన్నారు, రైతు బంధు వెళ్ళిందని మీకు అనిపిస్తోందా? సరే, ఇది కామన్గా అందరికి తెలిసిన విషయాలే. ఇప్పుడు హైడ్రాని మీరు ఎలా చూస్తున్నారు? అండ్ నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి నిజంగా చిత్తశుద్ధితో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, సమాజ సంక్షేమం అండ్ ప్రజా సంక్షేమం వైపు వెళ్తుందని మీకు అనిపిస్తోందా? ఇక్కడ 2 ఉన్నాయండి. మీరు ఫస్ట్ అడిగారు రైతు బంధు ఇవన్నీ అంటే సంక్షేమ పథకాలు చేరట్లేదు అన్నది మాత్రం కామన్ పర్సెప్షన్. ఇంకోటి ఏంటి అంటే ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఖజానా ఖాళీగా ఉంది అంటే, ఖజానా ఖాళీ ఏంటి, దానికంటే 1 సంవత్సరం ముందే కదా ఎలక్షన్ అయింది, అప్పుడైతే అందరికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు కదా, కోవిడ్ టైంలో కూడా ఆకుండా ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడేదో అయిపోయింది ఇవ్వలేకపోతున్నాము అంటే, ఒక ప్రభుత్వం అన్నది ఎంత ఇన్నోవేటివ్గా థింక్ చేస్తుంది, ఎంత ఇన్నోవేటివ్గా ఎన్ని దగ్గరల నుంచి డబ్బు తీసుకొస్తుందో, ఏం తీసుకొస్తుందో, సంక్షేమ పథకాలు ఆగకుండా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన, అది కావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇప్పుడు హైడ్రా అనే అన్నారు, హైడ్రాతో మేలు జరిగిందా, మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఏమవుతోంది, ప్రజలు ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు హైడ్రాలో కూడా మాట్లాడే దగ్గర డిబేట్స్లోకి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా వాళ్ళు స్టాటిస్టిక్స్ చూపిస్తున్నారు, క్రెడై వాళ్ళు కూడా చూపించారు. ఏంటి అంటే చిన్న చిన్న వాళ్ళందరినీ కొలగొట్టేస్తున్నారు, పెద్ద వాటి దగ్గరికి వచ్చేకల్లా ఏదో ఒక రీజన్ వాళ్ళకి నోటీస్ ఇచ్చాము, వాళ్ళు మాకు నోటీస్కి సమాధానం ఇచ్చారు, మేము దీంతో సంతృప్తి పడ్డాము అంటే వాళ్ళు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్తున్నారు. కొన్ని దగ్గరలో ఏంటంటే లేదు అలా కాదు, మేము చెప్పకుండా మేము ఆల్రెడీ ఓరల్ ఆర్డర్స్ ఇచ్చేసామని చెప్పి చెప్పపెట్టకుండా కూలగొట్టేస్తున్నారు. సో ఒక క్లారిటీ, ఒక ఈవెన్ పాలసీ, కానీ అందరికీ ఒకటే యార్డ్ స్టిక్ మేము చూస్తున్నాము అన్న ఫీలింగ్ అయితే హైడ్రాలో లేదు. ఓకే, అది. రెండోది ఏంటి అంటే గవర్నెన్స్ అన్నది చాలా తక్కువ మందికి, ఏ అధికార పదవిలో లేకున్నా కానీ వచ్చేది చాలా తక్కువ మందికి వస్తుంది. కానీ ఇక్కడ మీరు చూస్తే అధికార పార్టీలో కూడా ఎమ్మెల్యే లేని వ్యక్తి ఒకటేసారి సీఎం అయిపోయారు. సో అధికారం దగ్గరున్నారా, దూరం ఉన్నారా, అధికారాన్ని అర్థం చేసుకున్నారా? ఇప్పుడు కూడా నాకు చాలామంది వచ్చి చెప్తారనమాట, ఏందబ్బా అంత పిల్లల పరాశకంలాగా ఉంది, ఇది గవర్నెన్స్ ఉన్నట్టు లేదు అని. అవును, అది ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇస్తున్నారు అంటే దేర్ ఇస్ సంథింగ్. ఈ మధ్య ఎమ్మెల్యేలు కూడా అంటే అంతర్గతమైన కుమ్ములాట్లు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాట కేర్ ఆఫ్ అడ్రస్, ఎక్స్ట్రా ఫ్రీడమ్ ఉంటుంది. సో దాంట్లో అంతర్గత కుమ్ములాటి దాన్ని కామన్గానే తీసుకోవాలంటారు. చెప్పలేము, అలాంటి చిన్నవి పెద్ద చిలికి గాలివానలు అయిపోయి ప్రభుత్వాలు పడిపోయినాయి కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టింది గవర్నమెంట్, అధికార దీంతో ఇచ్చేసింది అని చెప్పానన్న ధోరణి ఇప్పుడు కంటిన్యూస్గా బీఆర్ఎస్కి సంబంధించిన కీలకమైన వ్యక్తుల మీద కేసులు పెట్టడాన్ని ఎలా చూడాలంటారు? మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఇదే ఇంటర్వ్యూలో ముందు అడిగారు కదా, విండిక్టివ్ పాలిటిక్స్ అని. కక్ష సాధింపు, ఇది నథింగ్ బట్ విండిక్టివ్ పాలిటిక్స్. మీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉన్నాయి, అరే అన్నీ ఉన్నాయి, పదండి తీసుకెళ్తాం, మిమ్మల్ని ఎంక్వైరీకి తీసుకెళ్తున్నాం, ఇది తీసుకెళ్తున్నాం,
చెయ్యండి. అంటే ప్రతిదీ కూడా హైప్ ఇస్తున్నారు కదా, రేస్ దీనికి సంబంధించిన కేసు అన్నారు కేటీఆర్. ఇప్పుడు మీకు ఒకటి ఈ ఫార్ములా రేస్ అన్నారు. ఆ ఈ ఫార్ములా రేస్లో జరిగింది ఏంటి? ఫస్ట్ టైం జరిగినప్పుడు నెల్సన్ రిపోర్ట్లో మన ప్రభుత్వానికి దాదాపు 750 కోట్ల బిజినెస్ జరిగింది, దాదాపు డైరెక్ట్గా ఖజానాకు ఒక 80 కోట్ల వరకు లాభం జరిగింది అని నెల్సన్ అనే ప్రైవేట్ కంపెనీ రిపోర్ట్ ఇచ్చింది. సెకండ్ టైం ఎవరైతే అప్పుడు గ్రీన్కో కంపెనీ స్పాన్సర్ చేశారో వాళ్ళు అబ్బా మాకేం తిరిగి రిటర్న్స్ రాలేదు దీంతో, మేము అందు గురించే నెక్స్ట్ ఇయర్ మేము చేయము, ఎందుకంటే 3 years కంటిన్యూస్లీ చేయాలి, చేస్తేనే అది దానికి ఒక వాల్యూ వస్తుంది అని. సో అప్పుడు అరే వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తామంటున్నారు, లైసెన్స్కి అయితే ముందు ఫీజు కట్టాలి కదా అన్న దాంట్లో కట్టారు ఫీజు కట్టినప్పుడు ఇప్పుడు వీళ్ళు కట్టాము అని వీళ్ళు చెప్తున్నారు, ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బు వెళ్ళింది, ఆ సంస్థ వాళ్ళు మా దగ్గర డబ్బు ఉంది అన్నారు. రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేయగానే ఈ 10 నెలలు సంవత్సరం ఏం చేశారండి? డబ్బు మాకు తిరిగి ఇచ్చేసేయండి, మేము క్యాన్సిల్ చేస్తున్నాము, వీ డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ ఈ రేస్, మా డబ్బు మాకు ఇచ్చేయండి అని అడిగితే వాళ్ళు ఇవ్వనన్నారా? లేకపోతే లేదు అది కేటీఆర్ గారు ఇచ్చారు కాబట్టి కేటీఆర్ గారి పర్సనల్ ఖాతాకు పోతుందని వాళ్ళు ఏమైనా చెప్పారా? సో వేర్ ఇస్ ద కరప్షన్ దీంట్లో? అవును మీరు ఇది ఫాలో అవ్వలేదు, ఆ రూల్ ఫాలో అవ్వలేదంటే ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ వెళ్ళి అరే ఈ రూల్స్ అన్నీ నేను ఇగో ఈ అప్లికేషన్ ఫిల్ చేశాను అని చూడరు కదా. మీరు యూ టెల్ యువర్ పీపుల్ సరే దిస్ ఇస్ ద డెసిషన్ వీ హ్యావ్ టేకెన్, మనకు టైం లేదు, ఈ టైం లైన్ ఉంది, వాట్ ఎవర్ ఇస్ ఇట్, తర్వాత వీ విల్ కండోన్ ఇట్ అంటారు. అంటే రేవంత్ రెడ్డి రాగానే చాలా హడావిడి, ముందు కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి పైన చేశారు, అది ఆగిపోయింది. తర్వాత హైడ్రా చేశారు, అది స్లో అయింది. తర్వాత కేటీఆర్ మీద పడ్డారు. కాళేశ్వరం వీళ్ళు చేయలేదండి నిజంగానే అంటాను, ఓకే ఫైన్ చేశారేమో, అవినీతి చేశారు, దాంట్లో మొత్తం 28 కాంపోనెంట్స్ ఉన్నాయి. నేను అడుగుతుంది వీళ్ళు చేశారు బానే ఉంది, మేడిగడ్డ దగ్గర వచ్చింది, హడావిడి చేశారు, ఏడాది దాటిపోయింది కదా, అదే చేయట్లేదు. నేను అడుగుతోంది అదే, ఒక నాయకురాలిగా మీరు గమనిస్తున్నప్పుడు ఎందుకు ఇంకా దానిపైన మరి చర్యలు తీసుకోవాలిగా, అధికారంలో ఉన్నారు కదా. అధికారంలో ఉన్నారు, మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదని అడుగుతేనే కదా ఇప్పుడు అన్ని ప్రశ్నలు, ఆ ప్రశ్నలు అడుగుతున్నందుకే వాళ్ళు అన్కంఫర్టబుల్ అవుతున్నారు. అన్కంఫర్టబుల్ అవుతున్న ప్రతిపక్షంగా మీ బాధ్యతగా దాన్ని తరోలి చెప్పుడు వెళ్ళడం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు టేకప్ చేస్తున్నారు దాని విషయం అంటే ఎందుకంటే కన్సర్న్ టు పీపుల్ కదా, సామాన్యుడికి అనేవాడికి ఏ నాయకుడు. మీరు ఇప్పుడు చెప్పాను కదా, కేసీఆర్ గారు కూడా అన్నది ఒకటే మాట, ఇప్పుడే వచ్చారు వాళ్ళని ఫస్ట్ కూర్చొనివ్వండి, సీట్లో సెటిల్ డౌన్ కానివ్వండి, ఆ తర్వాత ఏంటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు ఇది చేశారా అది చేశారా కంటే ఎక్కువ మంత్రి పదవులు ఎప్పుడు వస్తున్నాయి, కొత్తగా ఎవరు వస్తున్నారు మంత్రులు, ఎవరిని డ్రాప్ చేస్తున్నారు, ఈ డిస్కషన్లు జరిగినంత ఎక్కువగా మీరు ఓకే ప్రజాపాలనలో మీరు ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారని ఇక్కడ ఏమీ లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ గురించి న్యూస్ వచ్చినప్పుడల్లా మీరు నోటీస్ చేస్తున్నారో లేదో, వచ్చే న్యూస్ అరే ఈ వారం ఈ 4 రోజుల్లో మంత్రి ఎక్స్పాన్షన్ అవుతుంది, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అవుతుంది, దాంట్లో వీళ్ళకి వస్తుంది, వాళ్ళని తీసేస్తారు, అదే న్యూస్. అసలు ముఖ్యమంత్రి మాట్లాడని చెప్పని న్యూస్లు కూడా, అది కూడా న్యూస్లు. కానీ అసలు న్యూస్ ఏంటి, ప్రజలకు మీరు ఏం చేస్తారు అంటే అస్థిరత, అంటే ఒక రకంగా ఇది ప్రజల్లో అస్థిరతను పెంచడమే కదా, వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీని ఇవ్వడమే కదా. అది అధికారంలో ఉన్న పార్టీ ఆలోచించాల్సింది. మీకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కూడా అప్పుడు ఉన్నది ఏంటంటే ఒక స్టెబిలిటీ ఉన్నారు, నాయకులు ఉన్నారు, జరుగుతోంది, ఎక్కడ కూడా దీంట్లో గ్యాప్ లేదు, ఏదైనా గ్యాప్ వచ్చింది అంటే దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేశారు అని. సో కానీ ఇక్కడ ఏంటంటే అరే మీరు ఎప్పుడు కుమ్ములాటనేనా, మీరు ఎప్పుడు ఇవే చేసుకుంటారా, మీరు ఇవే ఆలోచిస్తారా, ప్రజల పక్షాన ఆలోచించారా, ఎలక్షన్లు రాగానే ఈరోజు మళ్ళీ రైతు బంద్ వేస్తానంటారు, ఈరోజు కొత్తగా మళ్ళీ ఏదో సర్వే అంటారు, కులగణన అంటారు, లేకపోతే మేము దీంట్లో ఇది తీసిస్తున్నామంటారు. మీరు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల్ని మీరు వెళ్ళి ఊర్లలో అడిగారనుకోండి, నిజంగా ఎవరయ్యా బాగుపడ్డది అంటే జెరాక్స్ సెంటర్ వాళ్ళు అంటారు. ఎందుకంటే ప్రతి స్కీమ్కి మళ్ళీ అప్లై చేసుకో, ఎన్నిసార్లు జెరాక్స్లు, ఎన్నిసార్లు హైదరాబాద్లో ఇండ్లలో పనిచేసే వాళ్ళు పనోళ్ళు కూడా అమ్మ ఇప్పుడు మా దగ్గర ఈ గ్రామ సభ పెడుతుండంట, దానికి ఆ దరఖాస్తు పెట్టుకోమన్నారు, ఇది ఆఖరి రోజు అనుకుంటా ఇక్కడ పనులు మానేసి పరిగెట్టడం. కులగణన అనేది అసలు ఏ బేస్కి శ్రవంతి, అది అసలు యాక్చువల్గా దేనికి ఏంటి? కులగణన చేయడంలో తప్పు లేదు. కులగణన అన్నది ముందు కూడా చేశారు, పార్టీస్ కూడా చేశారు, కానీ యాజ్ పర్ సర్టన్ గవర్నెన్స్ రూల్స్ కానివ్వండి, కాన్స్టిట్యూషనల్ వాటితో కానీ ప్రతి ఒక్కదాన్ని బయటికి పెట్టడానికి లేదు. అండ్ దాన్ని ఇంప్లిమెంటేషన్లో కూడా మీరు ఇఫ్ యూ టేక్
కాన్స్టిట్యూషన్ క్లియర్ కట్గా ఉంది 50% దాటి రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అని. సో మీరు 50%లో యూఆర్ టాకింగ్ అబౌట్ ఎస్సీ ఎస్టీ అండ్ అది బీసీ రిజర్వేషన్ రాజ్యాంగంలో లేదు కానీ లోకల్ బాడీస్లో ఉంది. మీరు తీసుకున్నా ఎన్ని రిజర్వేషన్లు తీసుకున్నా కానీ దే హ్యావ్ టు బి విత్ ఇన్ 50%. దాంట్లో మీకు మహిళా రిజర్వేషన్ వచ్చిందంటే దాన్ని హారిజాంటల్లీ యూఆర్ టేకింగ్ హారిజాంటల్ కాకుండా వర్టికల్లీ వర్టికల్కి ఆ వర్టికల్లో కూడా అంతేమంది విమెన్ రిజర్వేషన్ మీరు అంటే ఒక బీసీ అంటే బీసీ జనరలా, బీసీ మహిళనా, ఎస్సీ జనరలా, ఎస్సీ మహిళనా, ఓసీ జనరల్ అలా చేసుకుంటూ వచ్చారు. ఏ పరిస్థితిలో కూడా ఇప్పుడు తమిళనాడులో కేసు చాలా రోజులు నడిచింది. వాళ్ళు 62% రిజర్వేషన్ తీసుకొస్తే వెళ్ళారు కోర్టుకి. కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దాని మీద అంత ఇదిగా ఫోకస్ చేయడానికి ఏమన్నా అంతర్గతంగా స్ట్రాటజీ ఉందా? అంటే ఈ వచ్చే ఎన్నికలకు సంబంధించినంత వరకు ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి పార్టీ కూడా ఒక విధంగా చెప్పాలంటే నాకు టార్గెటెడ్ స్కీమ్స్ టార్గెటెడ్ సెగ్మెంట్స్ ఒకటి. రెండోది ఇంకోటి ఏమైపోయిందంటే వన్ మోర్ థింగ్, ఒకప్పుడు నాయకులు అనేవాళ్ళు పొలిటికల్ పార్టీస్లో కానివ్వండి, మీ దగ్గర ఉన్న సీనియర్ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరినీ కలిసి ఫీడ్బ్యాక్ చైన్ అనేది కింద నుంచి మీది వరకు ఉండేది. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్ మీ లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీకు ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ పైనుంచి కాకుండా కింద నుంచి కూడా పైకి వస్తుంది. ఎగ్జాక్ట్లీ అక్కడికి వస్తుంది. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే ప్రతి పార్టీ పొలిటికల్ అనలిస్టులు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ల మీద ఎఫర్ట్ పెడుతున్నారు కానీ ఆ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ బతికించుకొని ఆ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ని పెట్టుకోవట్లేదు. దాంతోపాటు ప్రజాస్వామ్యానికి ప్రజలకి మధ్య వారధిగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ అనేది కూడా ఒకటి అవసరం. రాగానే గవర్నమెంట్లోకి రాగానే ఫస్ట్ చేసిన పని ప్రమాణ స్వీకారానికి ముందు ప్రగతి భవన్కి సంబంధించిన గేట్లు కూలగొట్టేసి ప్రజావాణి ప్రజాబంధు సంథింగ్ అనుకుంటూ చేశారు. అది నిజంగా ఫలితాలని ప్రజలకి సామాన్యులకి గేట్లు తెరిచారని మీరు అనుకుంటున్నారా దాన్ని? ఇప్పుడు జరిగింది నేను చెప్పాను కదా, ఎవ్రీథింగ్ ఈజ్ అ బ్యాటిల్ ఆఫ్ పర్సెప్షన్. అంటే దీనిపైన మాట్లాడడానికి మీకు అవకాశం ఉంది కదా, దాని మీద ఏమన్నా మీ పరిశీలన ఉందా? నేను ఒక మాట మేము చెప్పేది ఆ రోజు కూడా అన్నారు, అప్పుడు అన్నాము, ఇప్పుడు అంటున్నాము. అనడం కాదు మీరు కూలగొట్టారు, అదే బీట్లు వార్ చేసాము, కోటలు అంటే బుర్జులను పడేసి మొత్తం దొరల గడీలు పడేసామన్నారు. సరే గడీలు పడేశారు, సంతోషం పడేశారు. అరే ఓపెన్గా ట్రాఫిక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే విజువల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. కానీ ఆ విజువల్ ఇంపాక్ట్ నుంచి మీ అవుట్కమ్ ఏంటి? ఇప్పుడు మొన్న కూడా గ్రామ సభలు జరుగుతూ ఉంటే నేను కాన్స్టిట్యున్సీలో కొంతమంది ఇటు అటు వెళ్తూ ఉంటే కొన్ని గ్రామ సభలు జరిగిన దగ్గర ఆగి చూశాను. మాట్లాడుతున్నారు ఆఫీసర్స్ ఏంటంటే రోజుకు 2 పెట్టారు, ఫుల్ పోలీస్ సెక్యూరిటీ, ఇగో మీరు ఊర్లో మమ్మల్ని ఇగో ఇదే లిస్ట్ మాకు ఇచ్చి పంపించినారు, మేము చదువుతున్నాం ఈ లిస్టు, మీరు మమ్మల్ని కొట్టినా తిట్టినా మేము ఏం చేసేది లేదు, మీకు ఏమైనా దరఖాస్తులు ఉంటే ఇవన్నీ మేము తీసుకుపోతాం, అంతే తప్పించి మేము చేసేది ఏం లేదు, మీరు మమ్మల్ని నిర్బంధిస్తారా నిర్బంధించేసేయండి, ఎందుకంటే కొన్ని ఊర్లో మేము మిమ్మల్ని నిర్బంధించేస్తామని కూడా మాట్లాడినారు. చేస్తారా చేయండి, మీరు మాకు వచ్చింది ఎవరు? పాపం అసిస్టెంట్లు వచ్చారు, క్లర్కులు వచ్చారు, సెక్షన్ ఆఫీసర్లు వచ్చారు. మన ఈ మధ్యలో కలెక్టర్ పైన కూడా దాడి జరిగింది, ఒక దగ్గర జరిగింది. ఇవన్నీ ఏంటి? దీన్ని ఎలా చూడాలంటే సరైన గవర్నెన్స్ జరుగుతుందని అనిపిస్తోందా మీకు? ప్రతిపక్ష గవర్నెన్స్ అసలు సరిగ్గా జరిగితే ఈ పరిస్థితులే ఉండవు. ఎందుకంటే ప్రజల్లో కూడా ఇప్పటికే ఈ వచ్చిన సంవత్సరంలోనే జెరాక్స్లు తీసి అప్లికేషన్లు పెట్టి ఇక్కడ దరఖాస్తు పెట్టినాము, అక్కడ దరఖాస్తు పెట్టినాము, ఈ సభ అవుతుంది ఆ సభ అవుతుంది అని పోయొచ్చి ఒక ఫ్రస్ట్రేషన్. మన మా ఇంట్లో పనిచేసే అమ్మాయిని అడిగాను, ఏమమ్మా నువ్వు ఏదో గ్రామ సభలు ఇవన్నీ పెట్టినారు కదా ఇల్లు దానికోసం, వాళ్ళు ఇస్తారు మేము తీసుకుంటాం, పట్లే మా ఊకే పోయి టైం దండగా మా చెల్లె ఉందిలే ఇచ్చుకుంటుంది. అయితే ఒక ప్రజా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ప్రాంతీయంగా తెలంగాణకు సంబంధించిన జాతిపిత, తెలంగాణ పిత, ఇలా రకరకాలుగా ఆయనకంటూ ఒక స్థానాలను ఇచ్చేశారు. అయితే ఆయన ఒక ఉద్యమాన్ని జీర్ణించుకుని ఉన్న మనిషి ఇంకా సంవత్సరం అయినా కూడా ఇంకా ఆగుదామని నింపాదిగా అనుకోవడం కన్నా ఇవన్నీ ఇన్ని లోపాలు కనిపించినప్పుడు ఎందుకు ఫైటింగ్ చేయట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు? ఫైటింగ్ చేయట్లేదు కాదు, నేను చెప్తాను. చాలా సార్లు ఏదో మాటల్లోనే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని చూసి మేము ఓపిక పట్టినా మీకు ఒక ఏడాది ఓపిక పట్టడానికి టైం లేదా అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారు, నాకేమన్నా వస్తుందేమో, ఇంకా పథకాలు ఇప్పుడు అవుతుందేమో, ఇప్పుడు వస్తుంది నాకు అవకాశం వస్తుంది, ఇది వస్తుంది అది వస్తుంది అని మాట్లాడే ప్రజలు ఉన్నారు అక్కడ. సో ఉన్నప్పుడు మనం ఏంటంటే వాళ్ళు ఉద్యమం చేసే టైంకి మనం వాళ్ళకి అండగా ఉండాలి తప్పించి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు.
వాళ్ళు అర్థం చేసుకొని ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి ఫలితం ఉంటుంది. ఎవరో రెచ్చగొట్టినందుకు చేస్తే అది ఉన్మాదం అయిపోతుంది. సో ఉన్మాదం కాదు, ఇక్కడ నడిపించాలనుకున్నది ఉద్యమం. ఉద్యమము అనడం కన్నా ఒక రకంగా కేసీఆర్ గారికి రెచ్చగొడతారనే పేరైతే 100% ఉంది. బట్ ఇప్పుడు కార్యాచరణ మీకు సంబంధించినంత వరకు అక్కడున్న లోటుపాట్లు, ఎందుకంటే ఒక 50 ఏళ్ళు ఒకరితో ముందుకు వెళ్ళడము అని అంటే చాలా వరకు నాడీ వ్యవస్థ మొత్తం తెలిసి ఉంటుంది స్రవంతి. ఈ నాడీ వ్యవస్థ తెలిసి ఆయన కూడా, కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ మనిషి, ఆయనకి అక్కడ మనస్తత్వాలు తెలియనివి కాదు. తర్వాత తెలుగుదేశంలోకి వచ్చిన దానికి సంబంధించినవన్నీ తర్వాత ఆయన పార్టీ చేసిన ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణకి అత్యవసరమైన సమయం, ఉద్యమంతో తెలంగాణను తేవడం ఒక ఎత్తు అయితే పాలన తర్వాత ఒక సంధి కాలంలో ఉన్న సమయం. ఎందుకంటే ఎత్తి చూపిస్తూ వీళ్ళు తినేశారు, వీళ్ళు ఇది చేయలేదు లేదు అంటూ వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని కూడా సగంలో చూపిస్తున్నారు. మీకు ఒకటి చెప్తాను, నేను ఈరోజు వాస్తవంగా చెప్తాను రూపా గారు. జరిగింది ఏంటి అంటే, మీరు ప్రజల్లోకి వెళ్ళి అడగండి. ఈరోజు కూడా మా కేసీఆర్ దేవుడు అని మాట్లాడే దగ్గర ఉన్నారు. మరి ఎందుకని ఓడిపోయారంటారు? ఓడిపోయారు అంటే ఎన్నో రాజకీయాల్లో ఒక ఎన్నిక గెలవాలంటే ఎన్నో ఉంటాయి. యాంటీ ఇన్కంబెన్సీ 10 సంవత్సరాలు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ఇచ్చే పథకాలు ఇచ్చేశారు, వచ్చే వాళ్ళకు వచ్చాయి, అన్నీ జరిగాయి, దాంట్లో ఇంకా ఏమైనా పథకాలు ఇస్తారా అని. వాస్తవంగా చెప్తే ఈరోజు కూడా ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తారు. దళిత బంధు పథకం తీసుకొచ్చినప్పుడు ఊర్లో 2కి ఇవ్వగలిగాం, ఊర్లో 2కి ఇచ్చే కల్లా మిగతా 80 మంది వ్యతిరేకం అవుతారు. సో ఇలాంటివి జరిగాయి. లాస్ట్ మినిట్లో అలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ సమీక్షలు జరిగాయి, పార్టీలో జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి, ఫీడ్బ్యాక్ తీసుకుంటానే ఉన్నారు. నేను ఈ లాస్ట్ 1 ఇయర్లో చాలా మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు తెలుస్తూనే ఉంది ఏం జరుగుతోంది అని. అంటే ఈ కేసులు పెట్టడాలు ఇవన్నీ కూడా ఒక అనిశ్చితం క్రియేట్ చేయట్లా? ఏమనిపించట్లేదు. ఇది చేయకపోతే విచిత్రం అనిపించేదేమో. చేస్తారు, చేస్తే దాన్ని ఎదుర్కొంటాం. మీ సలహాలు తీసుకుంటున్నారా? అటువంటి అవకాశం ఉందా పార్టీలో? తప్పకుండా ఉందండి. నేను ఎందుకంటే ఒక చిన్న విషయంలో నాకు అనిపించినది నేను టెక్స్ట్ చేసి ఐ డోంట్ నో నాకు ఇలా అనిపించింది అని ఒక పెడితే మెసేజ్, నన్ను ఫోన్ చేసి మాట్లాడడం, రండమ్మా అని పిలిచి మాట్లాడడం, ఇలాంటివి జరుగుతాం. ఏ స్థాయి నాయకులు? కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి. అఫ్కోర్స్ పెద్ద ఆయన కేసీఆర్ గారికి మనం చెప్పే అంత పెద్ద మనిషి కాదు, కానీ వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుందమ్మా అనేది అడిగితే మనం చెప్తే వింటారు. సో ఇలాంటివి ఉన్నాయి. అంటే మీకంటూ ఒక ఇండివిజువల్ నాయకురాలుగా ఎదగడానికి, మీ ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది? తప్పకుండా వస్తుందండి, 100% వస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ఓ పీస్ ఆఫ్ మైండ్ ఇప్పుడు నాకు ఉంది. ఇంతే ప్రశాంతంగా స్రవంతి ఒక నాయకురాలిగా ముందుకు వెళ్తూ మీరు ఆ నియోజకవర్గానికి, మునుగోడు నియోజకవర్గంలో నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఒక ఎమ్మెల్యేగా ముందుకు రావాలని కోరుకుంటూ, ఇంకా అంతకన్నా ఎక్కువగా ఒక పదవిలో, మంత్రి పదవిలో మిమ్మల్ని చూడాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ స్రవంతి. థ్యాంక్ యూ.